unscripted discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ ఏ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. రామ్ గోపాల్ వర్మ గారు మరియు జేడి చక్రవర్తి గారు గురు శిష్యులన్న విషయం మనందరికీ తెలిసినప్పటికీ వారిరువురి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ మూవీస్ మనందరికీ అందించిన విషయం కూడా మనకి తెలిసినదే. అయినా తెలియని విషయం ఏమిటంటే వారిరువురు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు సినీ చరిత్రలోనే లేవు. అటువంటి ఘనత మొట్టమొదటిసారిగా మా విజయిజం ఛానల్ కి అందించినందుకు వారిరువురికి కూడా మా హోల్ విజయిజం టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. And Swapna ma'am, we express our deepest gratitude for hosting this special show in your own way of style and making it even more graceful. Thank you so much. చక్రి, ఇది కొంచెం బోల్డ్ ఇంటర్వ్యూ కాబట్టి నాకు తెలిసి నేను కూడా గిజం చేస్తాను అనేది పవన్ కళ్యాణ్, నేను దాని తర్వాత నువ్వు విజయిజం పెట్టి నా పొట్ట కొడుతున్నావు, అదేంటి దాని పరిస్థితి ఏంటి? దేవుడు గురించి నీ అభిప్రాయం ఏంటి? మూర్ఖంగా ఉండదు అంటే నేను మూర్ఖునేనా? ఆయన పెళ్లిలో కూడా మీ హ్యాండ్ ఉందా? అంతా విధి రాత. రాము కన్నా రత్న ఎక్కువ. నేను కోటి ఇద్దరికి ఇష్టం లేదు. థ్యాంక్స్. వాడిని చేసుకోకు చెప్పాడు రత్నతో. ప్రేమ నిజం, అబద్ధం కాదు. నాకున్న రకరకాల పిక్చర్లు అది కూడా ఒక పిక్చర్ కదా. అంటే రాము గారు తెలుసున్న దెయ్యం, ఈవిడ తెలియని దేవుడు. నా లైఫ్లో విజయ కాంట్రిబ్యూషన్ బిగ్గెస్ట్ ఏంటంటే విజయిజంలో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి? ఉతికి ఆరేయడం ఉంటుంది. గులాబీ సినిమా చేస్తున్నాం. సో రాము గారి దగ్గరికి వచ్చి ఐ వాంట్ టు హ్యావ్ డిన్నర్ విత్ దట్ గర్ల్ సార్ అని చెప్పాను. అయితే ఏంటి ప్రాబ్లం అన్నారు. సార్ వేర్ వాజ్ యువర్ ఫస్ట్ డేట్? మై ఫస్ట్ కిస్ హ్యాపెండ్ ఇన్ దట్ థియేటర్. ఓ సినిమా ఫ్లాప్ అయినా మీకు వర్కౌట్ అయింది. యుఎస్ వెళ్ళినప్పుడు రాము గారు ఫోన్ చేసి, చక్రి యూ బిలీవ్ ఇన్ గురుదక్షిణ అన్నారు. చెప్పండి సార్, ఏం కావాలి? అమ్మాయి అందం గురించి మాట్లాడటం విన్నది మా మదర్ నుంచి. సో నన్ను చెడగొట్టింది మా మదరు. భార్యని గౌరవిస్తాం కానీ నా భార్యను గౌరవిస్తాం. అది పక్కింటి వాళ్ళ భార్యను ప్రేమిస్తాను. దేవా సార్, దిస్ ఇస్ ప్యూరిజం. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు విజయిజం. రామ్ గోపాల్ వర్మ గారు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచంలో అందరికీ మనం కూడా మాట్లాడొచ్చు కదా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అది ఇలాంటి మాటలు కాదు, మనకు కూడా అభిప్రాయాలు ఉన్నాయి, అవి పంచుకోవాలి కదా అని చెప్పి ప్రపంచానికి అలా అనిపిస్తే మరి సాక్షాత్తు ఆయన ఇంట్లో ఆయన తోబుట్టు అయిన విజయ్ గారికి అనిపించదా అన్నది క్వశ్చన్. సో పాయింట్ ఏంటంటే విజయ్ గారికి చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి, అవి ప్రపంచంతో పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను కూడా ఒక షో మొదలు పెడతాను నీతోటి అందరితోటి అనుకున్నారు. ఇవాళ స్పెషల్ ఏంటంటే చరిత్ర మళ్ళీ వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త విషయం చెప్పకపోతే చరిత్ర వేస్ట్. అలా ఇద్దరు వ్యక్తులు చరిత్రని కొత్తగా చెప్తూ ఒక 30 ఏళ్ల పైన ప్రయాణించిన వ్యక్తులు అండ్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సినిమాతో ఇంపాక్ట్ చేసిన వ్యక్తులు. ఒకరు ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు, ఇంకొకరు లేరు, సాటి లేరు అని చెప్పే జేడి చక్రవర్తి గారు. వీళ్ళిద్దరిని విజయ్ గారు ఎలా చూశారు అనే ఈ కాన్వర్జేషన్లో నేను మధ్యలో దూరబోతున్నాను. సో వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది ఒక 3-4 ఇష్యూలు మీరు కలిపేస్తున్నారు. పాయింట్ 1 ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు మా ఇజం ఉండాలంటే, నేను రామోయిజం అనేది మీ పర్సనల్ ఒపీనియన్లో మీ వ్యూ పాయింట్లో ప్రపంచం ఏంటి లేకపోతే వేరే మ్యాటర్స్ ఏంటి అనేది పాయింట్. అవును. కానీ అందులో ఉన్న పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే అందరూ రామోయిజంని ఫాలో అవడం మొదలెట్టారు. అది దట్ డిఫీట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ రామోయిజం. అప్పుడు నాకు తెలిసి నేను కూడా గిజం చేస్తాను అనేది నాకు తెలిసి పవన్ కళ్యాణ్, నేను దాని తర్వాత విజయ ఫస్ట్ నాకన్నా ముందు. బట్ ఐ డోంట్ నో విచ్ ఇయర్ మనం స్టార్ట్ చేసాం, నాకు గుర్తులేదు. బట్ వాట్ ఎవర్, ఎనీవే ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్.
So I'm happy that at least somebody understood. Not about following Ramuism. నా అభిప్రాయం ఎందుకంటే విజయ నేను వీఆర్ బార్న్ టు ద సేమ్ మదర్ అండ్ ఒకే ఇంట్లో పుట్టి పెరిగాం బట్ ఐ థింక్ షీస్ గాట్ వెరీ వెరీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ వేరియస్ థింగ్స్. వేరే అంటే అప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ ఒక అతను ఏమన్నాడంటే ఇఫ్ యూఆర్ బోత్ అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్ వన్ ఆఫ్ అస్ డజంట్ నీడ్ టు బి హియర్. యా సో అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ విజయిజం. సో విజయకి రామిజంలో కొన్ని నచ్చకపోవచ్చు, అంతా నచ్చకపోవచ్చు, నాకు కూడా అవ్వచ్చు. బట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇజం ఈజ్ అబౌట్ వన్ స్పెసిఫిక్ పర్సన్ ఇండిపెండెంట్గా తన వ్యూ పాయింట్ చెప్పడం అనేది ఇజం అనేది పాయింట్. యా సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ థింక్ యూ మిస్రిప్రజెంటెడ్ వెన్ యూ స్టార్టెడ్. మీరు చాలా మంది అనుకుంటున్నారు, అలాగే ఇంట్లో కూడా అనుకున్నారు, కరెక్ట్ కాదు. యా దట్స్ ద పాయింట్. అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మన ప్రతి మనిషి వేరే వేరే పరిస్థితుల్లో, వేరే వేరే సర్కమ్స్టాన్స్లో, వేరే వేరే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లేకపోతే వాళ్ళకున్న పరిచయాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది థింకింగ్లో. కానీ ఒకే ఇంట్లో ఒకే పరిస్థితులు అన్నింటిలో ఒకేలాగా ఉండి ఎంత అభిప్రాయాలు డిఫరెన్స్ ఉంటాయని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను విజయిజం కోసం. అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద ఎలా డిఫరెంట్ ఎలా ఉంటుందండి. అసలు మీరిద్దరు చిన్నప్పుడు మాట్లాడుకున్నారా అని ఒక డౌట్ వస్తుంది. బట్ బిఫోర్ ఐ వుడ్ లైక్ టు ఇంటరప్ట్ విత్ జస్ట్ నడ్జింగ్ చక్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు చక్రి దీంట్లో చక్రి ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. కాదు ఓన్లీ ఒక పాయింట్ ఏంటంటే చక్రి ఆబ్వియస్లీ వి గో బ్యాక్ సచ్ ఎ లాంగ్ టైమ్. సో చక్రి కూడా ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఏ హోమ్ ఫ్యామిలీ పర్సన్. దాంట్లో చక్రి రామిజము ఎన్నాడు, విజయిజం అని ఇప్పుడు లేబుల్ విజయ అభిప్రాయాలు ఎప్పుడు ఉంటాయి కదా. విజయిజం అనేది ఇప్పుడు మనం చిన్న ఒక ఇది చేస్తాం. సో చక్రికి మైట్ నో రామిజం అండ్ విజయిజం ఆల్సో మోర్ దెన్ బోత్ ఆఫ్ us. దట్ ఈస్ అ పాసిబిలిటీ. Something very similar I said congrats తో పాటు I think this will be the biggest failure అండి, because I know Ramuism so well and also Ramu garu, so there is nothing for me to actually say anything in this. Also the same goes. But ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు నా వెనకాల విజయతో నాతో ఏం చెప్పావు, విజయ వెనకాల నాతో ఏం చెప్పావు అనేది ఇక్కడ నువ్వు ఎదురుగా ఉంటావు కాబట్టి సార్ అది మీ ఇద్దరికీ తెలియదు. ఎందుకంటే మీ వెనకాల ఏం చెప్పానో మా ఇద్దరికే తెలుసు. అదే కానీ ఇప్పుడు అది బయట చెప్పేసే అవకాశం వచ్చింది అంటున్నా. అది ఇట్ ఆల్ డిపెండ్స్ సార్ హౌ ఐ విల్ బి క్వశ్చన్డ్ అబౌట్ నీకు అసలు కూడా చక్రీజం అని పేరు పెట్టలేదు. కానీ ఇప్పుడు చక్రీ నేను ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే అసలు నాకు తెలిసిన చక్రీ ఒకడేనా అనిపిస్తున్నాను. అంటే అంత డిఫరెంట్ గా చాలా డిఫరెంట్. వాట్ హీ సేస్, హౌ హీ సేస్, సత్య అనే సినిమా మార్చారు చెప్పాలి. రాము గారికి ఎప్పుడు చెప్తాను, బట్ ఫర్ షూర్ నో డౌట్ రాము గారి ముందర మేము అందరం నటిస్తాం. మా ఒరిజినల్ పర్సనాలిటీ, రియల్ పర్సనాలిటీ రాము గారి ముందర రాదు కనుక. కానీ అది మళ్ళీ వచ్చే తెలిసిపోతుంది కదా మీరు చూసినప్పుడు. మీరు ఇంటర్వ్యూ చూస్తారని నాకు తెలియదు సార్. మీరు అందుకని నాకు పంపిస్తారు అది చూడండి చక్రి ఏమన్నాడు మీ గురించి అని నాకు లింక్స్ పంపిస్తారు. ఇది మీరు నేను గత 25 ఏళ్ళగా ఈ ఒక్క విషయం మీద డిబేట్ చేస్తున్నాను సార్. రాము గారు ఫీల్స్ నేను ఆయన గురించి అగెయిన్స్ట్గా మాట్లాడాను ఇంటర్వ్యూలో. నువ్వు ఎప్పుడైనా విన్నా? విజయ్ గారు మీరు విన్నారా? అగెయిన్స్ట్గా లేదు, అలా అంటే ఆ అర్థం వచ్చేటట్టు ఆడియన్స్ వాళ్ళకి ఓకే. కమింగ్ బ్యాక్ టు విజయిజం, నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు విజయిజం పెట్టి నా పొట్ట కొడుతున్నావు, అదేంటి దాని పరిస్థితి? నా రామిజం పరిస్థితి ఏంటి? పైగా స్వప్న కూడా మళ్ళీ కామన్ నన్ను చూసి ఏమనుకుంటారు సార్ అందరు బయట ఇవిడ మొత్తం ఫ్యామిలీ నేను చెప్తాను. స్వప్న ఇంట్రడక్షన్ ఏదైతే ఇచ్చిందో అది స్వప్న జర్నలిజం స్టైల్. అది వాళ్ళు అలాగే ఇంట్రడ్యూస్ చేస్తారు. స్వప్న ఇప్పుడు ఎవరిని స్టార్ట్ చేసినా ఇలాగే స్టార్ట్ చేస్తుంది, ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. అందుకని మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. అలా నువ్వు ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు చక్రి ఏంటంటే 30 ఏళ్ళు ఎంత జర్నీ నీకున్నా నీ వెనకాల చక్రి నీకు తెలిసిన దానికన్నా నాకు ఎక్కువ తెలుసు. అది నిజం సార్. ఎలా అంటే నువ్వు లేనప్పుడు ఎలా ఉంటారు, నువ్వు ఛానల్లో మాట్లాడి నువ్వు చూస్తావు. ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నాను చక్రి. ఇప్పుడు చక్రికి ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎక్కడో కేరళ అడవుల్లో ఉన్నాను, లేకపోతే ఏదో నాకు సిగ్నల్ లేదు అయ్యో చెప్తారు. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చూసినా ఈ యాంకర్ దాంతోనే స్టార్ట్ చేస్తారు. ఏంటి మీరు ఎప్పుడు అలా చెప్తారు ఏంటని. నేనైతే అలా అడగను చక్రి. ఎందుకు? దానివల్ల ఏమొస్తుంది? మీ దగ్గర ఇంకా చాలా చాలా వాల్యుబుల్ ఉంటాయి కదా తెలుసుకునేవి. నా విజయిజంలో అలాంటి క్వశ్చన్స్ వేయండి. కాదని ఇందాకే చెప్పానండి స్వప్నకు కూడా. ఇందాక ఎవరో అడిగితే సేమ్ ఇదే చెప్పా. అదేంటి ఎప్పుడు ఒకటే చెప్తున్నారంటే ఎప్పుడు అబద్ధం అలాగే
కన్సిస్టెంట్గా చెప్పాలని చెప్పాను సార్. సో విజయిజం వైపు నుంచి నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే అలాంటి క్వశ్చన్స్ వేయను, ఒక విజయం ఏంటి? మా ఇద్దరికి అది ఫస్ట్ డౌట్ అండి. అలాంటి క్వశ్చన్స్ వేయను అది ఖచ్చితంగా. ఏంటంటే అక్కడ డిస్క్లైమర్ ఏంటంటే దట్ మీరు దొరకరు అని ఆవిడ చెప్పరు కాబట్టి అలాంటి క్వశ్చన్స్ వేయాల్సిన సందర్భం కాదు చక్రి, అసలు ఇప్పుడు మీరు దొరికారు, ఒక ఎవరైనా పిలిచారు దానికి, ఇప్పుడు రాముని మీరు ఎన్నింటికి లెగుస్తారు, మీరు ఏంటి ఫోన్ ఎత్తారు, వాటి వల్ల ఏముంటుందండి? అదేం క్వశ్చన్స్ దొరికినప్పుడు చాలా బాగా మంచి మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా మీ దగ్గర, అవి అడగచ్చు కదా. రాముతో ఎవరైనా మాట్లాడినప్పుడు చాలా నాకు ఈ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు రాము దొరికాడు వీళ్ళకి, నేనే బెటర్ ఏమో వీళ్ళకన్నా, నేనే వాడుతానేమో వీళ్ళకన్నా, వీళ్ళు ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు అంటే అది first నుంచి అదే అనిపిస్తుంది. క్లియర్గా సార్ చాలా చాలా సార్లు నాకు వీళ్ళంతే అండి. వీళ్ళు కాదండి, వీళ్ళొక్కళ్ళు మాత్రమే మనం రాము ఇంటర్వ్యూస్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసేది ఉట్టి స్వప్న మాత్రమే. అక్కడ మిగతా వాళ్ళందరూ ఎంత బాధేస్తుందంటే నాకు, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. ఇక్కడ చిన్న గోల్డ్ ఉంటాయి కదా రాము దగ్గర నేర్చుకునే అడగచ్చు కదా. ఇక్కడ చిన్న విషయం చెప్పాలండి, అమ్మాయి ఎప్పుడు చెప్పదు. అమ్మాయి ఇప్పుడు రాము గారిని కలవడానికి 2 ఏళ్ళుగా ప్రయత్నిస్తూ ఉంటే కుదరకపోతే, అవును నేను చెప్పాను, అది అన్ని ఇంటర్వ్యూస్ చెప్తుందండి. రామోజీ ఫిల్మ్ సిటీలో తారానో సితారో అక్కడికి రమ్మని ఫస్ట్ టైం మిమ్మల్ని కల్పించిన ఘనత చక్రవర్తి గారిదే. ఈ రోజు రామోయిజం ఉందంటే ఆ క్రెడిట్ అంతా అది ఎప్పుడు చెప్తూ ఉంటాను. రక్తస్మృతులు కాదు చెప్తున్నాను, రీజన్స్ చెప్తున్నాను. అదొకటి నాకు చాలా ఉంటుంది. సో అందుకని నేను అలా కాదు, నేను అలా అడగను, ఇంకోలాగా మాట్లాడదాము అనేసి నాకు ఎప్పుడు ఒకటి ఉంటుంది. అదొక కారణం, విజయిజం కారణాలు అడిగేవారు నువ్వు. ఇంత మంచి తెలివైన వాళ్ళు దొరికినప్పుడు ఇది కాదు పద్ధతి అని అంతే. సో అలాగే చక్రి అంటే పర్సనల్గా తెలుసు అని కాదు, ఇంటర్వ్యూస్ కూడా చాలామంది కరెక్ట్గా అర్థం చేసుకోరు. నాకు అర్థం అవుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది. సగమే చూసి సగమే విని ఇంకేదో అభిప్రాయానికి వచ్చి ఎవరో చెప్పింది నమ్ముతారు, పేపర్లో నమ్ముతారు, డైరెక్ట్గా మీరు చెప్పింది నమ్మరు. కానీ ఇప్పుడు ఒకటే ఏంటంటే విజయిజం అంటే మీరు సమాధానాలు చెప్పాలి, ప్రశ్నలు అడగడం కాదు. ప్రశ్నలు అడగలేదు అసలు నేను, అందుకనే మీరు ఇంకా బాగా అడుగుతారంటే నేను అడుగుతానలేదు, నేను అలా చేయను అంటున్నాను. ఫస్ట్ థింగ్ మీ గురించి చక్రవర్తి గారు ఏమనుకుంటారు? మీరు విజయ్ గారిని 30 ఏళ్ళకి పైగా చూస్తున్నారు కాబట్టి వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ హర్? అంటే సపోజ్ చక్రి మీరు ఎప్పుడు నాకు దొరికారు అనుకోండి, నేను మాట్లాడినప్పుడు సెన్సిబుల్ గా ఉంటుంది, టాక్ పనికిరాని మాట్లాడుకో. అస్సలు రాము గారు చెప్పింది మళ్ళీ ఇక్కడ సూక్తి తీసుకొస్తాను. నాకు నచ్చింది మీరు, మీకు నచ్చింది నేను, మనకి తెలిసింది మాట్లాడుకుంటాం కనుక ఎప్పుడు మాట్లాడుకుంటాం. కరెక్ట్, అదే దట్ ఈస్ అ బేసిక్ థింగ్. రాము నీతో కూర్చుంటే టైం రాము ఇచ్చినా కూడా నాకు ఒక 10 నిమిషాలు అయ్యాక మాకేం తెలియదు కదా, రాము టైం వేస్ట్ అయిపోతుందని ఫీలింగ్ నాకు స్టార్ట్ అయిపోతుంది లోపల నుంచి. కూర్చోవడం చాలా ఇష్టం ఎంత గంటలైనా, సేమ్ మీతో కూడా అంతే. నేను ఇది ఒక యునిక్ ఆస్పెక్ట్ రాము గారు, ఐ డోంట్ నోటీస్ దాట్. నేను ఫ్రమ్ ఒక 30 ఏళ్ళ నుంచైనా షీ ఆల్వేస్ ఫీల్స్ లైక్ అది అంటే ఇట్స్ మరి గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ తెలియదు రాము గారు. షీ ఎగ్జాక్ట్లీ ఈదర్ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ షీస్, షీ నెవర్ అండర్ ప్లేస్ ఇట్, ఆర్ ప్రాబ్లీ షీ ఆల్వేస్ థింక్స్ వాట్ షీ ఈజ్ ఉన్నదానికన్నా తక్కువైనా అనుకుంటూ ఉండాలి. ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని గెలిచినా ఇంకెవరిని గెలిచినా అయ్యయ్యో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, నాకు అసలు ఐ డోంట్ నో ఎనీథింగ్, దట్స్ అ కాన్స్టెంట్ థింగ్ షీ కీప్ సేయింగ్. సో దట్స్ వన్ థింగ్ విచ్ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు. అందరి గురించి కానీ అంటే విజయ్ గారిలో ఉన్న సప్న టైప్ లో నేను క్వశ్చన్ అడుగుతాను. సరే, దేవుడు గురించి నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం దేవుడు ఇష్టమే. సార్ దిస్ ఇస్ ప్యూరిజం. రాము గారికి దేవుడు నమ్మకం లేదు, విజయిజంలో విజయ్ గారికి నమ్మకం ఉంది. నువ్వు ఇష్టమా అంటే ఇష్టం అన్నాను రాము, అంతే. అని అంటే మూర్ఖంగా ఉండదు. ఎంతవరకు నేను మూర్ఖుడేనా? అలా అంటలేదు, నీకు దేవుడు ఇష్టం లేదు కానీ నువ్వేమి దేవుడు అగెన్స్ట్ ఏమి మాట్లాడవు. దేవుడు ఇష్టమే కానీ మూర్ఖంగా అంటే ఏంటి? అదే మూర్ఖంగా అంటే హోమాలు పూజలు ఏదో ఒక అట్లాగా హోమాలు పూజలు వరకు కాదు, ఇష్టమే కానీ యూ డోంట్ టోటల్ రిచువల్స్ ఓవర్బోర్డ్ లేదు. ఇప్పుడు ఇంకొకటి నేనే చెప్తున్నాను, పాటలో ఒక లైన్ ఉంది ఏంటంటే, మ్యారిటల్ లైఫ్ లో తను హ్యాపీ అయినా పెళ్లికి సుముఖం కాదంటూ 26 పెళ్లిళ్ళు చేసిన సెన్సేషన్ ఒక లైన్ ఉంది. అదేంటంటే పెళ్లిలో ఓకే హ్యాపీయే కానీ అందరికీ పెళ్లి చేసుకోవద్దని చెప్తాను, కానీ 26 పెళ్లిళ్ళు చేశాను. ఓకే, థాంక్స్. అది ఎలా అంటే వాళ్ళకి పెళ్లి అంటే వాళ్ళు అడుగుతారు చాలా మంది, వాళ్ళ మీద ఏమన్నా పురాణి దుష్మని కాదు ఎవరెవరి మీద కక్ష తీర్చుకోవాలో వాళ్ళందరికీ పెళ్లి. మీ ఇద్దరిని ఆపి మీ ఇద్దరి మధ్యలో క్వశ్చన్ వేస్తున్నా, ఇప్పుడు ఆయన పెళ్లిలో కూడా మీ హ్యాండ్ ఉందా?
అది చూసారా సార్? థ్యాంక్స్. సార్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ రాము గారు. కాదు అక్కడ ఇంట్రడక్షన్ నాది. వన్ ఫస్ట్ పేరు లేదా? నేను తీసుకొచ్చి ఫస్ట్ నా ఫ్రెండ్ కదండి. అదే అండి, కాబట్టి 1 and 26 రెండు పక్క పక్కనే ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి ఆ పరిచయం నా వల్లనే, పెళ్ళి నేనేమి చేసుకోమని అది రాము డెసిషన్ పెళ్లి చేసుకోవడం, వచ్చింది మాత్రం నా వల్లనే. సో మన ఇంట్లో ఇప్పుడు కోటి ఆఫ్ కోర్స్ అమ్మ నాన్న వీళ్ళందరిలో చిన్నప్పుడు అంటే నేను చెప్పేది స్కూల్ డేస్లోనే వాడారు. నీ దృష్టిలో అందరిలో కన్నా ఎవరు తెలివినోడు అని ఆ టైంలో? ఆ టైం స్కూల్ అంటే బిఫోర్ ఐ బికేమ్ డైరెక్టర్. బిఫోర్ యూ ఆ డైరెక్టర్ కాకముందు నీ తెలివి కోటి తెలివి నేను చూస్తూనే పెరిగాను కదా రాము. అందుకే ఇద్దరు మేధావుల మధ్య అయోమయం అన్నాను. మరి వాళ్ళిద్దరూ నీకన్నా ఎక్కువ తెలివి ఎందుకు అనుకున్నావు? నేను కోటి అంటే మీరు ఏ పనైనా అలా చేసేవారు కదా. నువ్వు ట్యూషన్ సార్ దగ్గర లేవాడు కాదు కానీ వెళ్తే చాలా కోటి చాటుగా చదివేసుకునేవాడు, సెకండ్ వచ్చేది. కానీ కోటి చాలా మంచి స్టూడెంట్ కదా, మంచి స్టూడెంట్ ఖచ్చితంగా. నేను అసలు ఆల్మోస్ట్ డైరెక్టర్ అయ్యే వరకు నాకు తెలివి ఉందని ఎప్పుడు అనుకోలేదు అసలు. అంటే నువ్వు చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం కదా సినిమాకి వెళ్ళినప్పుడు అన్ని చెప్పేసేవాడివి. ఓకే, అంటే నీకు గుర్తుండకపోవచ్చు కానీ నేను చూశాను కదా. ఫిట్ అయిపోయింది కాబట్టి అది పెచ్చతనం అంటారు. కోటి కరెక్ట్, వీడు ఎందుకు పనికిరాడని తిట్టేవారు ఇంట్లో అందరూ. తాతయ్య రాము గారి కన్నా కోటి చాలా తెలివిగలవాడు నమ్ముతాను నేను. Yeah, I still believe I also smarter than you and intelligent than you. Is intelligent, is practical and is yeah. సార్ మీకన్నా మీరు అంటే మీరు ఎమోషనల్ అని నేను అన్ను. ఎక్కడైనా 100లో ఎక్కడైనా ఒక 99 తర్వాత 100 అయినా ఉంటుందేమో కానీ కోటి ఈజ్ మచ్ మోర్ ప్రాక్టికల్. ఖచ్చితంగా అతను ఒక ఓషో లాంటివాడు. హీ కెన్ కట్ ఆఫ్. లేకపోతే నీకు తెలియదు చక్రీది ఒకటి చెప్తాను రా ఒక్కటే. శివ 17 years శివ అయిపోయిన వెంటనే అప్పుడు ఫోన్లు ఇవన్నీ లేవు కదా. సో మేము పంజగుట్టి ఇంట్లో పైన ఉండేవాళ్ళం. నువ్వేమో పొద్దున్న వెళ్ళిపోయి ఎప్పుడు వచ్చేవాడో తెలియదు, కాంటాక్ట్స్ లేవు. ఇంకా నువ్వు ఫోన్ చేస్తే తప్ప మేం చేస్తే కాంటాక్ట్ అనేది లేదు. ఇంకా ఏ టైం లేదు. శివ అయిపోయిన వెంటనే ఓకే ఓకే చక్రీ పొద్దునే వచ్చేసేవారు. కారు ఉండేది, వచ్చేసి ఎప్పుడు కారులో కూర్చోవడం నేను చూడలేదు. కారు బయట నుంచుని ఉండేవారు, కారు కానుకుని. చెప్పండి, ఆయన నేను అన్ని నటిస్తా అనుకుంటా. కారు కానుకుని నుంచుని అప్పుడు ఏమి ఇంకా వెయిటింగ్ నీకోసం. సార్ మీరు ఎప్పుడు వస్తారో తెలీదు, మీకోసం వెయిటింగ్. సార్ నేను చెప్పట్లేదు, ఇది రాము గారు. సార్ ఇక్కడ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మేము వెనకాల మాట లేట్గా వచ్చేవారా? కనీసం ఆగు, నువ్వు అసలు నువ్వు ఇంటర్ప్రిటేషన్ మార్చకు. కాదు స్వప్న, రాము బిజీ కదా. నెక్స్ట్ సినిమా రాము వర్క్ నీకు తెలుసు కదా ఎలా చేస్తాడు. ఒకసారి బయటకు వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వస్తాడు. సార్ నేను చెప్పట్లేదు, విజయ్ గారు చెప్తున్నారా, నేను అడగలేదు ఆవిడని. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మేబీ నీకేదైనా ఆశ్చర్యం ఏంటంటే కార్లో కూర్చోవచ్చు కదా, కార్లో కూర్చోవచ్చు, ఇంట్లోకి వచ్చి కూర్చోవచ్చు. అప్పుడు నువ్వు వచ్చాక నాకు ఒకటి గుర్తుంది అయితే, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఒకరోజు కోటి నేను గేట్ దగ్గర నుంచి ఉంటే ఐఎఫ్ఎస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు అన్నారా? నేను ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. అంటే నాకు లుక్ ఇచ్చాడు, ఇప్పుడు గుర్తుంది. ఈ ముఖానికి ఐఎఫ్ఎస్ అని అయ్యే కష్టం, మళ్ళీ ఎఫ్ఎస్ ఎక్కడ? కోటి అన్ని అలా రాము ఎదురుగునే చెప్పాడు. ఏమి చాటు ఏం లేదు, నీకు పెళ్ళేంటి, నీకు చదువు అన్ని రత్నాకు చెప్పాడు. నేను సినిమా నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు మాత్రం నాకు గుర్తులేదు కోటి అసలు ఆ టాపిక్ గురించి నా దగ్గర ఎప్పుడైనా మాట్లాడినట్టు గుర్తులేదు. డైరెక్షన్ విషయంలో ఎప్పుడు నెగిటివ్గా అనలేదు రా. ఛాన్స్ ఇస్తారో ఇవ్వరో అనే డౌట్ తప్ప నువ్వు చేయలేవు అని డౌట్ ఎప్పుడు చెప్పలేదు. పెళ్లి దగ్గర మాత్రం కూడా పిచ్చుకలో నాకున్న రకరకాల పిక్చర్లో అది కూడా ఒక పిక్చర్ కదా. పైగా వీడియో లైబ్రరీ సినిమా రెండు ఆల్మోస్ట్ ఒకే ఫ్యాకల్టీలో ఒకే ఫ్యామిలీకి చెందినవి కనుక రాము గారు, అది ఎక్స్టెన్షన్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ ఆ సినిమా. బట్ ఫిల్మ్ థింగ్ అనేది నాకు ముందు నుంచి ఉంది. నాట్ అబౌట్ ద వీడియో లైబ్రరీ. వీడియో లైబ్రరీ ఇస్ అబౌట్ అనేది విజయ్ గారు కానీ కోటి కానీ ఆల్రెడీ మీరు వీడియో లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు ఆల్రెడీ తెలుసు కనుక, సో ఐ డోంట్ థింక్ దే వుడ్ హావ్ బీన్ సర్ప్రైజ్డ్ ఆర్ దే వుడ్ హావ్ థాట్ ఎనీథింగ్ నెగటివ్. బికాస్ మీ ప్రిపరేషన్ ఉంది కదా రాము గారు, ఫ్రమ్ లాంగ్ టైమ్ డోంట్ గెట్ ఇంటు ఫిల్మ్స్. కరెక్ట్ చక్రి, మీరు చెప్పింది ఏంటంటే వస్తుందో లేదో మాకు గ్యారంటీ లేదు కానీ వస్తే చేయగలడని నమ్మకం నాకు కోటికి 100% ఉంది. 100% ఉంది. పెళ్లి విషయంలో మాత్రం నేను కోటి ఇద్దరికి ఇష్టం లేదు. థ్యాంక్స్. కోటికి 18 years అన్నప్పుడు వాడిని చేసుకోకు చెప్పాడు రత్నతో. కానీ ఎందుకు ఇష్టం లేదు?
అంటే నేను మటీరియల్ అంటే ఎందుకు అంటే పెళ్లి మెటీరియల్ కాదని కోటి కానీ అంటే కాదు కానీ అప్పుడు నాకే గుర్తులేదు అసలు ఆ టైంలో నేను పెళ్లి మెటీరియల్ కాదా అని. లేదు పెళ్లి మెటీరియల్ అనుకున్నారు కనుక పెళ్లి చేసుకున్నారు, తర్వాత మెటీరియల్ కాదు అని. అదర్వైజ్ వై వుడ్ యు గెట్ మ్యారీడ్ రామ్ గారు ఇఫ్ యు వుడ్ హావ్ థాట్ యు ఆర్ నాట్. వాళ్ళు నేనేదో పెళ్లి మెటీరియల్ కాదు నాకు అసలు. నా ఉద్దేశం వేరు. నాకు అసలు లవ్ స్టోరీలు ఎక్కవు. నాకు లవ్ అనేది నేను నమ్మను. నాకు నమ్మకం లేదు ఎవరి మీద లేదు. నువ్వని రత్న అని ఎవరని కాదు, నవ్వు మీద నమ్మకం లేదని ఎప్పటికైనా అంతే. అంటే అంటే మీకు బాగా తెలుసు ఆయన హౌ లెటర్స్ అవ్వచ్చు, హౌ హీ చేస్డ్ అంత అంత తెలుసు కానీ నేను నమ్మలేదండి. మీరు అది ఎలా మీరు కోటి లవ్ అనే దాని మీద నమ్మకం లేనప్పుడు నమ్మకం లేదు, పాజిటివ్ గా అనిపించేది కాదు. నో బట్ షీ వుడ్ హావ్ ఎంకరేజ్డ్ నో యు అండ్ రత్న. లేదు అస్సలు చేయలేదా? అస్సలు చేయలేదు. రత్న చాలా బాధపడేది. నువ్వేం ఫ్రెండ్ అన్నయ్య భార్యగా వస్తుందంటే ఎవరైనా ఎంత సంతోషపడతారు. నాకు చాలా ఇష్టంగా, చాలా క్లోజ్ కదా, చాలా చాలా క్లోజ్. ఒక టైంలో నాకు ఎలా ఉండేది అంటే రాము కన్నా రత్న ఎక్కువ. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగినా రత్న కోసం ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని. అంత పిచ్చి. స్కూల్లో అయితే అందరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనేవారు. అంత పిచ్చిలో ఒక ఎక్సైట్మెంట్లో ఉండేదాన్ని రత్నాన్ని చూస్తే. రాము ఏమన్నా రత్న అని అడిగినా అది వద్దన్న కాన్వర్జేషన్ కూడా రత్న కోసం ఎక్కువ బాధపడేదాన్ని. అంత విధి రాత. అంత పిచ్చి. చక్రి, మీరు ఇంత చూసారు కదా, మీరు అంటే మీరు ఎప్పుడు తామరాకు మీద నీటి బిందు అనడానికి పాజిటివ్గా చెప్తున్నాను. ఎవరు చావు వాళ్ళు సస్తున్నా కూడా మీరు అక్కడ ఉన్నట్టే ఉండి మళ్ళీ మీ లోకంలోకి మీరు వెళ్ళిపోతారు కదా. ఇన్ని జరుగుతుంటే మీ చుట్టూ మీకు ఏమనిపించేది? అదే కదా ఆయన నేర్పించింది నిజం అని. మీరు ఇప్పుడు నేర్చుకుని మాట్లాడుతున్నారు, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. ఇంకోటి స్వప్న, ఇది కూడా చెప్పను నన్ను. రాము చక్రి ఇద్దరు ఆ శివ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అప్పుడు అదే మాట్లాడేవారు. అంతేనా? అంటే రాము ఇంట్రడ్యూస్ ఎక్కువ ఉండి చక్రి తక్కువ ఉండేది, 2-3 లైన్లు ఉండే అంతే. కానీ అదే చెప్పేవారు, అలాగే మాట్లాడేవారు. కానీ ఫ్రాంక్లీ సార్, ఇది ఓపెన్గా ఇలా మీ ఇద్దరు దొరికారు కాబట్టి అడిగేస్తున్నా. మీ ఇద్దరి మధ్య చాలా అంటే అసలు విడదీయలేని బంధం అనిపిస్తుంది ఒక్కోసారి బాగా గ్యాప్లు వచ్చేసి ఎడమొహం పెడమొహం అని కూడా అనిపిస్తుంది. వెన్ బోత్ ఆఫ్ యూ ఇంటరాక్ట్. See, is it that you just don't keep in touch? Yeah. Both of us interact is a wrong thing. Whenever we interact, how would you ever know? Because we are always on the same plane when we interact. Okay, when we interact with you individually. Okay, when you know, it always feels like you know you don't know each other or you're not bothered about each other, but it always feels like middaru asalu ante anta penavespoyina bandham with your films and the kind of emotional mental bond you have. I don't know what a bond is. See, but now point ఒకటేనంటే I feel both of us know each other so well. అప్పుడు ఆ టైంలో ఏముంటుందంటే I don't think I can ever surprise him in the context because he understands. The same thing with what I think about him. సో మేము ఎక్కువసార్లు కలిసినా కలవకపోయినా I think anytime even after 2 years if we meet we can take off on the same zone because కరెక్ట్. ఎప్పుడు అంటాను That's the same thing. చక్రి నాలో ఉంది, నా పాట ఒకటేదో చక్రిలో ఉంటుంది. ఇప్పుడు ఎవ్వరూ పట్టుకోలేంది, స్వప్న కూడా పట్టుకోలేంది. నేను ఒకటి పట్టుకున్నాను రాము. స్వప్నకి ఇన్ని రోజుల నుంచి మీ ఇద్దరు తెలుసు, చక్రితను కలిసి పెరిగారు, ఇంత ఉన్నా కానీ మీ ఇద్దరు ఇంటరాక్షన్ నాకు అర్థమైనంత ఎవ్వరికి అర్థం అవ్వలేదని నా ఉద్దేశం. మీరేమంటారు? Exactly. అంటే మీరు వాళ్ళని చూసిన ప్లేన్ వేరు కదా. నేను ప్రొఫెషనల్ గా చక్రి ఒక్కోసారి 4 ఏళ్ళు 5 ఏళ్ళు కలవరు మాట్లాడి నాతో. మీరు చక్రి ఇంటరాక్ట్ అవ్వడం, మీరు రాము గారు ఇంటరాక్ట్ అవ్వడం ఇస్ మచ్ క్లోజ్. కాదమ్మా, ఇది వేరు. నేను చెప్తాను, నేను కేవలం ఒక ప్రొఫెషనల్ కాంటెక్స్ట్ కాదు, ప్రొఫెషనల్ గా నేను చెప్తున్నాను. ఎలా అంటే చక్రి 4 years 5 years కలవరు. ఎప్పుడో ఎక్కడో ఏ మెసేజ్ పెడితే ఎప్పుడో ఆన్సర్ ఇస్తారు. అప్పుడు నేను చక్రి మాట్లాడుకున్నప్పుడు నేనేం నేర్చుకున్నానంటే వాళ్ళిద్దరి దగ్గర గతం అసలు మాట్లాడడం, ఆ నిమిషమే మాటలు స్టార్ట్ అవుతాయి. అది నాకు ఒక్కదానికే నా క్రెడిట్. ఏం చక్రి ఇంతవరకు ఎవరు అలా లేరు. 100%. ఇంకేం మాట్లాడను, ఆ నిమిషం నుంచే మాట్లాడతాను. అది వాళ్ళిద్దరిని చూసే నేర్చుకున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ నిమిషం నుంచే మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళావు అది అని అడగరు. అయితే నా లైఫ్ లో విజయ కాంట్రిబ్యూషన్ బిగ్గెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయిలో అంత బలం ఉంటుందని ఫస్ట్ టైం తెలిసింది నాకు. విజయ నన్ను కోటిని కలిపి కొట్టేది, కలిపి కొట్టేవారా? ఫిజికల్ గా బలం, ఫిజికల్ గా అంటే అప్పుడు మా నాన్నమ్మ మా మదర్ తో కంప్లైంట్ చేసేది, వీళ్ళు కొట్టేస్తుంది కాపాడు వాళ్ళని అని. సో అది ఒకటి. దానికి రీజన్ రెండోది ఎప్పుడు చెప్పేస్తాను, అదొక కాంట్రిబ్యూషన్. అంటే అప్పుడు స్త్రీ శక్తి అనేది ఫస్ట్ టైం నాకు తెలిసింది. రెండోది ఏంటంటే కాలనీలో ఉన్న అమ్మాయిలు అందరూ విజయ అమ్మాయి కాబట్టి విజయ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ రత్న, వాళ్ళందరూ వచ్చేవారు. అప్పుడు నాకు అవకాశం దొరికింది వాళ్ళందరినీ చూడటానికి.
సో ఇది ఆబ్వియస్లీ ఈ రెండు కాంట్రిబ్యూషన్స్ సో అప్పుడు రెండు అయ్యాయి సార్, శ్రీ శక్తి రెండు తెలిసే శ్రీ శక్తి. దీనికి నేను చెప్తాను ఏంటంటే కొట్టేదాన్ని తిరిగి కొట్టలేక కాదు. రాము అప్పుడు కరాటే నేర్చి కొట్టాడంటే మళ్ళీ ఇంక లేవు. కానీ రాము ఏంటంటే కొట్టడం, తిట్టడం, అరవడం అవన్నీ అసలు లేవు, జీరో. కోటి ఏంటంటే కొట్టే అంత బలం కాదు అప్పట్లో. రాము కొట్టగలడు కానీ కొట్టే టైప్ కాదు. ఈవెన్ టుడే ఐ థింక్ ఇందాక పొద్దున్న కూడా నేను తనతో చెప్పానండి, గ్రేటెస్ట్ బ్రదర్ గ్రేటెస్ట్ సన్ అని నన్ను అంటారు, అది ప్లీజ్ అది పక్కకెట్టు స్వప్న. గ్రేటెస్ట్ సన్ గ్రేటెస్ట్ బ్రదరు, అఫ్ కోర్స్ గ్రేటెస్ట్ గురువు ఈయనే. అది యాడ్ చేశానండి, అనలేదు అమ్మాయితో నవ్వుతూ అన్న. ఫస్ట్ రెండు కరెక్ట్ సార్. సార్ నా ఒపీనియన్ నాది, రాము గారు మీరు ఎందుకు కాంట్రడిక్ట్ చేస్తారు, అదే ఇజం అన్నారు మీరు. ఇప్పుడు మీరు చెప్పండి చక్రి, మీరు నేనేం అనుకోను మీరేం చెప్పినా. నాకు మీరు అర్థమైనంత, నాకు రాము అర్థమైనంత ఎవ్వరికి అర్థం అవ్వలేదని నాకు చాలా నమ్మకం. అంటే రాము ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా నాకు తెలిసిపోతుంది. మీరు మాటలు చాలా మంది మీ మాటలు సగమే వింటారు, మొత్తం వినరు. సగం అవగానే వాడు ఇలా మాట్లాడతాడు, అలా అన్నాడు, ఆ అమ్మాయి అలా చేసి ఏదో అనేసుకుని ఇంటర్వ్యూ మొత్తం చూసినా కూడా పట్టుకోరు మీరేం మాట్లాడారు అనేది. అది నేను పట్టుకున్నంత ఎవరు పట్టుకోరు నాకు నమ్మకం. ఈ విషయంలో చెప్పాలి, ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, రత్న నాతో 15 ఏళ్ళు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు రాము గారు ఇంటర్వ్యూ చూసి. రీసెంట్ గా ఏం అలిగిందంటే సార్, దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మీరే సార్. సో ఇప్పుడు రత్న చాలా తెలివైంది, చాలా తెలివైంది. ఒక టైంలో ఎలా ఉన్నా రీసెంట్గా ఒక 5-6 ఏళ్ల కిందట మీ క్యారెక్టర్ మీద విపరీతంగా ఇష్టం వచ్చింది. అమ్మాయి లేరు, తాగుడు లేదు, అమ్మని బాగా అవన్నీ అక్కడ వినండి ఒకసారి, వినండి. చక్రి ఒక ఇష్టం వచ్చింది, అని ఇలా అనుకోలేదు చక్రి అసలు చాలా గ్రేట్ అది ఇది అంది. ఇప్పుడు ఏమంటుందంటే అది మొన్న ఇంటర్వ్యూ చూసిందండి, ఎందుకు చూసిందో ఎవరైనా చూపించారో తెలియదు. ఒక అమ్మాయి పాయిజన్ ఇస్తే అది తీసుకుని అప్పుడు ఏంటి అసలు అమ్మాయి అంటే అంత పిచ్చా, ఎక్కడ అమ్మాయి పాయిజన్ ఇచ్చిందని చెప్పలేదు సార్ అసలు. కాదు చక్రి, ఐ డోంట్ నో వై ఎవ్రీవన్ ఆర్. నేను చెప్తాను అది ఏం జరిగింది. మీరు ఏం చెప్పారంటే నేను టీవీలో నేను చూసాను, అమ్మాయి పాయిజన్ ఇచ్చాయని చెప్పలేదు సార్. మేబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు సార్, మేబీ అయి ఉండొచ్చు రాము. కాదు మీరు ఏం చెప్పారంటే ఒక అమ్మాయి పాయిజన్ ఇచ్చింది. అమ్మాయి కాదు చక్రి వినండి, ఒక అమ్మాయి నాకు పాయిజన్ ఇచ్చింది అని మీకు చెప్తే ఇష్టం కాబట్టి మీరు అది ఎక్కువ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు కాబట్టి అలా మీ ఇంటర్వ్యూస్ అన్ని అలాగే. నేను ఏమన్నా అంటే మీకు కావాలంటే ఓకే తీసుకోండి, బట్ నాకు ఏ అమ్మాయి పాయిజన్ అబ్బాయి ఇచ్చాడు కన్నా అమ్మాయి ఇచ్చింది అనేది ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మీకు అలా కావాలా తీసుకోండి అన్నారు. అది చెప్పా. కమింగ్ బ్యాక్ టు వాట్ షీ స్టార్టెడ్, 100% నాకు తెలిసి రాము గారు విజయ్ గారికి అర్థమయ్యేంత. రాము గారు ఆవిడ ఇప్పుడు నేను చెప్పక్కర్లేదండి, నేను 2 minutesలో పెట్టేయాలి అనే ఫోన్ లేపంగానే అలాగే చక్రి అయితే వెనెవర్ యూ ఫ్రీ కాల్ మీ, షీ అండర్స్టాండ్స్ ది వెరీ టోన్. అది ఎట్టగో తెలియదు అసలు నాకు. చెప్పకపోయినా ఒకవేళ చక్రీ టైం అనేది వాల్యుబుల్ అని నాకు ఫస్ట్ నేను రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది లోపల. అందుకని మీరు మొహమాటంగా వింటున్నారా, అక్కడ పని ఉందా. ఇప్పుడు మీరు ఏంటి, సపోజ్ నేను ఏమైనా పని చేస్తూ మాట్లాడాను అనుకోండి, విజయ్ గారు మీరు ఏదో పనిలో ఉన్నట్టు చప్పుడు కూడా చేయండి నేను, కానీ మీకు తెలిసిపోతుంది మీరు ఏదో పనిలో ఉన్నట్టు తెలుసు, వదిలేండి పెట్టేయండి అంటారు. సో ఇప్పుడు విజ్జిజంలో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, కొంచెం బోల్డ్ ఉతికి ఆరేయడం ఉంటుంది. అంటే మన మొదలెడతాను అని చెప్పారు సార్ జస్ట్, అంటే చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా అని. జస్ట్ ఒక చిన్న టీజర్ చెప్పండి. టీజర్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, అంటే రోజువారీ జీవితంలో అయ్యే. సపోజ్ లవ్ స్టోరీ చెప్పాను, నాకు అసలు నవ్వుల మీద అస్సలు నేను ఇంతవరకు అంటే చాలా నేను చూసిన ఒక 100 జంటల్లో 1-2 జంటల్ని మాత్రమే నేను నమ్మాను, ఇంక్లూడింగ్ నన్నెవరైనా. నా చిన్నప్పుడు చాలామంది నన్ను అడిగారు, వాళ్ళ మొహం మీద నవ్వేదాన్ని. లవ్ అనేది అసలు నమ్మకం లేదు. నమ్ముతాను అనుకుంటున్నా, అది నువ్వంటే ఆ నిమిషంలో అది నిజం. నాకు నీ మీద ఏంటంటే ఆ నిమిషం అంటే కాదు, నువ్వు ప్రేమ నిజం, తర్వాత వద్దని కూడా నిజం, రెండు నిజం. నేను అయితే రాము గారి గురించి మనీషా కొయిరాలా చెప్పింది చెప్పాలి ఇక్కడ. ఒకసారి మేము బూత్ రిటర్న్స్ అంతా అయిపోయిన తర్వాత సడన్గా మేము పార్టీ చేస్తున్నప్పుడు రాము గారు, ఓకే మనీషా, దిస్ ఇస్ జస్ట్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఇఫ్ యూ హ్యావ్ టు మ్యారీ బిట్వీన్ మీ అండ్ చక్రి, హూమ్ వుడ్ యూ మ్యారీ? ఇంకా నాకు టెన్షన్, ఎందుకు చెప్పనా, ఇది ఖచ్చితంగా మనీషా ఆ క్షణంలో ఇట్స్ ఓన్లీ యూ రాము అంటుంది. ఒకసారి ఆలోచించి, వెల్ రాము, యూ బోత్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్. వాట్ అంటే యూఆర్ ఎ వన్ ఉమెన్ మ్యాన్ అండ్ చక్రి ఈజ్ ఆల్సో వన్ ఉమెన్ మ్యాన్ అని. మీరు షాక్ అయ్యారు. The difference is at a time you will be one woman at a time, Chakri all the time. So I think Ramagaru, prema is always convenience. మన ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు,
మీరు అసలు సరిగ్గా మీరు ప్రేమించరు కదా, ఊరికనే అసలు మారిపోతూ ఉంటారు కదా. నేను లేదు, నేను యాక్చువల్గా చాలా గాఢంగా ప్రేమిస్తాను. అదేంటంటే క్వశ్చన్, ఇప్పుడు సపోజ్ ప్రేమ అనేది ఒక క్వాంటిటీ అనుకోండి, ఆ మొత్తం క్వాంటిటీని చాలా షార్ట్ టైంలో విపరీతంగా ప్రేమించేస్తాను, అది అయిపోతుంది అని చెప్పా. కానీ అయిపోతుంది అంతే కదా. అంటే మీరు స్ట్రా వేసి మనం గబగబా మెల్లమెల్లగా మొత్తం లైఫ్ అంతా వచ్చే ప్రేమించడం ఒకటి, మొత్తం అంతా ఒకేసారి గటగట తాగేస్తే అయిపోతుంది కదా. అయిపోతుంది, అప్పుడేముండదు. అందుకని మారిపోతాం. కాదు రాము, దీనికి నేను ఒకటి చెప్పు. సూపర్. ఎవ్వరు పట్టుకుంది ఒకటి, నేను ఒకటి పట్టుకున్నాను రాము. ఏంటంటే ఒక అమ్మాయితో ఒక సినిమా చేస్తున్నాడు అనుకో, విపరీతంగా ఇంకా అమ్మాయి అంటే ఇష్టం, ప్రేమ. అబ్బాయి కూడా అంతే. అబ్బాయి కాదు, అమ్మాయి అంటే ఇది అమ్మాయి ప్రేమ. అంటే విపరీతంగా ఉంటుంది. అమ్మాయిల్ని ఇష్టపడతారు, ఆ అమ్మాయిల్ని ప్రేమిస్తారు. చక్రి ఇది కొంచెం బోల్డ్ ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాను, బోల్డ్ గా ఉంటుంది. రాము ఏంటంటే, రాము పిచ్చి చూసి ఇంకా జీవితంలో ఈ అమ్మాయిని తప్ప ఎవరిని కన్నెత్తి కూడా చూడని అంత పిచ్చి. అది నిజం, అబద్ధం కూడా కాదు. ఒక్కసారి షూటింగ్ అయిపోతే, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతే ఇంకా అమ్మాయి ఫ్రెండ్, అబ్బాయి అయిపోతుంది. థ్యాంక్స్. అలా అనిపిస్తుంది. ఫెయిర్ ఎనఫ్. అంటే కానీ దాంతో పాటు ఇందాక చెప్పింది కూడా ఒక పాలు. అంటే కొన్నిసార్లు మేబీ ఐ మైట్ డూ మోర్ ఫిల్మ్స్. అది నా పాయింట్ ఏంటంటే, జీవితం అంతా ఒక మీన్గా చేసేది నేను మొత్తం అంతా ఇంటెన్సిటీ తోటి ఒక పీరియడ్లో చేస్తాను. ఇప్పుడు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి గనక ఈ షూటింగ్ అయిపోయాక వెళ్ళిపోతే ఇంకా రాము ఇంక వేరే అమ్మాయిని అసలు ఈ అమ్మాయి ఇంతే అనే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది చూసే వాళ్ళకి. కానీ షూటింగ్ అయిన నెక్స్ట్ మినిట్ అమ్మాయి అబ్బాయి అయిపోతుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. మీరు నాకు చెప్తున్నారు అది. మీరు పట్టుకోవడం వేరు, నేను పట్టుకోవడం. మీరు కరెక్టే కదా. తను ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్. అలా కాదు, ఇక్కడ ఏంటంటే అంటే పైగా ఇది ఎప్పుడు మేము ఎవరైనా చెప్పలేదు కూడా, ఆవిడ అనాలిసిస్ అది. అదే కాంటెక్స్ట్ లో మనం చూస్తే ఏది అబద్ధం. అలాగే రత్నది కూడా అంతే, ప్రేమ నిజం, అబద్ధం కాదు. తర్వాత వద్దనుకోవడం కూడా నిజం. కాకపోతే వేరే వాళ్ళు ఏం చేస్తారు, 8 years లవ్ చేసి పెళ్లి చేసుకున్నాక వద్దని ఎలా అనుకుంటాం, కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు రత్న ఏంటి సిస్టమేటిక్ చాలా. పెళ్ళి అంటే ఇంకా అబ్బాయే శాశ్వతం, ఇంకా వేరే ఆలోచన రానివ్వదు బ్రెయిన్లోకి, ఇంకొక అబ్బాయి ఉండొచ్చా ఉండకూడదా. రాము ఏంటంటే అలా కాదు, అప్పుడు అది నిజం ఇది నిజం, రెండు నిజమే. సో మనం ఏమంటానికి లేదు కదా. సో సప్న గారు ఒక క్వశ్చన్ అడుగుతాను, కానీ అడిగిన నెక్స్ట్ సెకండ్లో మీ ఆలోచించకుండా చెప్పాలి ఆన్సర్. మీ దృష్టిలో రామయిజం బెటర్ అవుతుందా, విజయిజం బెటర్ అవుతుందా? అయిపోయింది. అరే ఇంకా చెప్పలేదు. ఐ వాంట్ ఆన్సర్. విజయ్ గారి స్టైల్లో చెప్తా. అయ్యింది చెప్పాలి. యూ టెల్ మీ అంతే. వాట్ విల్ బి బెటర్ అనా? అరే మళ్ళీ మీరు టైం తీసుకోవద్దు అంతా. లేదు, రామోయిజం. ఎందుకంటే రామోయిజంలో మీరు బిగ్గెస్ట్ అసెట్ అక్కడ ఏంటంటే, మీరు దాన్ని ఆర్కెస్ట్రేట్ చేయలేదు, ప్రీ ఆర్కెస్ట్రేట్ చేయలేదు, యూ లెట్ ఇట్ ఫ్లో. నేను ఆర్కెస్ట్రేట్ చేయలేదు, ప్రీ ఆర్కెస్ట్రేట్ చేయలేదు, వి లెట్ ఇట్ ఫ్లో. సో బికాస్ ఇట్ ఫ్లోడ్ ఇన్ రియల్ టైమ్, ఇట్ వాస్ రియల్ అండ్ ఇట్ వాస్ గ్రేట్. అండ్ విజయిజం ఫాల్స్. ఇట్ ఇస్ ప్రీ ఆర్కెస్ట్రేటెడ్. ఇట్ ఇస్ ప్రీ ఆర్కెస్ట్రేటెడ్ అర్థం. ఇట్ ఇస్ ప్రీ ఆర్కెస్ట్రేటెడ్ కాబట్టి. ప్రీ ఆర్కెస్ట్రేటెడ్ అంటే ప్రీ ఆర్కెస్ట్రేటెడ్ కి చాలా కేర్ తీసుకోవడానికి డిఫరెన్స్ ఉంది కదా. నా దృష్టిలో ప్రీ ఆర్కెస్ట్రేటెడ్, అది కూడా కేర్ తీసుకున్నాం, కేర్ హ్యాపెండ్. ఇప్పుడు మనం పాయింట్ మీద ఎప్పుడైతే మీరుగా నేనుగా ఉండగలిగామో, అక్కడ ఆటోమేటిక్ గా అక్కడ ఫ్లో అయ్యే ఇది వేరు. ఎవరైనా సరే, నేను చక్రి అయినా సరే, చక్రి ఆయన అయినా సరే, నేను విజయ్ గారు అయినా సరే, ఎప్పుడైతే ప్లాన్ తోటి ఇది ఇలాగే ఉండాలని అనుకుంటామో, వెన్ యు ఆర్ ఫిక్స్డ్ విత్ యువర్ ఓన్ వే దిస్ థింగ్, అది వాటర్ లా ఫ్లో అయ్యేది, ఇట్ బికమ్స్ ఎ లిటిల్ మోర్ రిజిడ్ అండ్ ఇట్ బికమ్స్ ట్రైంగ్ టు కన్ఫర్మ్ టు సంథింగ్. ఇక్కడ నాన్ కన్ఫార్మిస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్స్ and mine in Ramuism, I believe that's the only thing that worked. లేకపోతే నేను అడిగిన ప్రశ్నగా నాకు డౌట్ సార్. ఇప్పుడు రాము గారు మీరు బాగా మాట్లాడటం, తెలుగుగా మాట్లాడటం, మీరు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయటం అనేది అది పెద్ద విషయం కాదు. ఇట్స్ బట్ ఫర్ ఆబ్వియస్ విజయిజం ఐ థింక్ ఇస్ డెఫినెట్లీ I would say Vijayism is better for me than Ramuism, though Ramu garu has never asked me. Because మీరు బాగా మాట్లాడటమో, మీరు బాగా చెప్పటమో, మీరు అనలైజ్ చేయటమో కాదండి. షీ టేకింగ్ దిస్ స్టెప్ అండ్ షీ వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ షీ వాంటెడ్ టు సే దిస్ ఇస్ మై ఇజం. ఐ థింక్ మేక్స్ మోర్ సెన్స్ టు మీ. No, I don't think you're talking about sensibility. It's not about sensibility. కాదు. I was honest when I said that. Yeah, it's a question. Yeah, correct. My whole point is, I think anything is great if you let everything be in its original form. అని నా feeling. చెప్పండి. రాము ఒకసారి అందరి ముందు చెప్పాడు, ఏమన్నాడంటే, విజయ నాకు యాజ్ ఎ సిస్టర్ కాదు, విజయ యాజ్ విజయ నాకు చాలా ఇష్టం అని చెప్పాడు.
ఇప్పుడు ఒక టైంలో yeah. ఒకసారి 2 సార్లు చెప్పాడు. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను రాము, నీకేమనిపిస్తుంది విజయిజం? ఐ ఫీల్ అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒకటి ద నావెల్టీ ఫ్యాక్టర్ ఆఫ్ పర్సన్ యాక్చువల్గా టైటిల్ పెట్టుకుని చెప్పటం ఒక అంటే ఇప్పుడు నా థాట్స్ అనేది నేను రామోయిజమే కాకుండా నా ఇంటర్వ్యూల్లో కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పినప్పుడు ఆ పర్సన్కి సంబంధించిన వన్ రిలేటివ్ సిస్టర్ వాట్ ఎవర్ అది వినటానికి చాలా కొత్తగా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే యా ఇంకోటి ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది ఇట్ ఈస్ అది మనం ఫ్లోలో చేసామంటే ఒకటి నేను బికాజ్ దిస్ వాజ్ మనం రామోయిజం అనేది ఐ ఫీల్ వీ హ్యావ్ డన్ ఏదో అప్పటికప్పుడు అనుకుని మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇద్దరం ఇప్పుడు ఇవాళ ఏం చేద్దాం ఏదో మీరేదో అనో నేనేదో అని అప్పటికప్పుడు చేసినాయి అన్ని. ద పాయింట్ ఈస్ బట్ అదే దాన్ని ఒక ప్రత్యేకంగా తీసుకుని ప్లాన్ చేసి సెటప్ అని తను ఆలోచించి చేయటానికి that can actually work more in the context. In the context of yeah. Also, she's not done anything. ఇప్పుడు నేను 100 చేస్తూ ఉంటాను. నేను కోతిలా ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ దూకి అది చేసి అన్ని. So I think it will be more stable and more novel is okay, but stable and it will be very composed అని అనుకుంటున్నాను. అంటే రాము గారు తెలుసున్న దెయ్యం, ఈవిడ తెలియని దేవుడు. తెలిసిన దేవుడు తెలియని దేవుడు. నేను తెలుసున్న దెయ్యం, దేవుడు కాదు ఆయన, తెలుసున్న దెయ్యం, ఆవిడ తెలియని దేవుడు. రాము చక్రిది ఇంకోటి చెప్తాను. చక్రి ఏదో చెప్తారు విజయ్ గారు ఇలా అలా అంటే, నేను అవునా చక్రి, అయ్యో అయితే సరే మీరు పని చూసుకోండి అని ఏదో పెట్టేస్తానే అవుతుంది. వాళ్ళ అమ్మగారు చెప్తారు ఇప్పుడు, విజయ్ గారు నటుడు కదండి అందుకని బాగా చెప్తాడు, నేను కూడా నమ్మినట్టు నటిస్తాను అంటే, నేను కూడా అవునండి నేను కూడా నమ్మినట్టు నటిస్తాను. సో మా ఇద్దరు కాన్వర్జేషన్ చక్రికి తెలియదు. విజయిజం ద్వారా తెలుసుకున్న విషయం నేను ఇది. చక్రి అసలు లాస్ట్ లైన్ వినలేదు, కానీ మీరు ఏం చెప్పినా అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా అది వర్తండి. మీరు చేయవన్నా చేయొచ్చు, ఎందుకంటే మీరు చేసే మంచి పనులే ఉంటాయి కదా అక్కడ. ఇది బాగానే ఉందండి, ఇది కన్సోలేషన్ ప్రైజ్. కానీ ఏమొస్తుందండి దానివల్ల? కరెక్ట్గా నిజాలు చెప్పేసి లేకపోతే దానివల్ల అదే ఆవిడకి అర్థమైంది. ఆవిడ నాకు నోటితో కాకుండా ఆవిడ బాడీ లాంగ్వేజ్తో చెప్పారు. ఇప్పుడు రాముది కూడా అంతేనండి. రాము ఏం చేసినా చెల్లుతుంది అంటే వాళ్ళ వర్త్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పచ్చు, తప్పే ఉందండి, ఏదైనా చెప్పచ్చు నా దృష్టిలో అలా. ఇప్పుడు మా ఇల్లు ఒక జూ అనుకో, నువ్వు ఒక ప్యాటర్న్గా వచ్చావు, విజిటర్ వస్తారు కదా జూకి, అలాగే మా జూలో ఉన్న 4 జంతువులు, మా మదరు విజయ, నేను, కోటి అండ్ అఫ్ కోర్స్ విజయ బావగారు. ఈ 5-6 జంతువుల్లో నువ్వు నీ ద కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్. సో నీ పర్స్పెక్టివ్లో ఏంటి నువ్వు చూసిన అంటే ఒక డ్రామా అండి, మా ఇంట్లో ఒక సినిమా జరుగుతుంది అనుకో సార్, ఈ పర్స్పెక్టివ్ ఈ సినిమా మీద నీ రివ్యూ ఏంటి? నా రివ్యూకి నేను బావగారిని ఇంక్లూడ్ చేయాలి. 25th ఇయర్ మ్యారేజ్ బావగారు విజయ్ గారికి. నేను ఇంటికి వచ్చి హార్టీ కంగ్రాచులేషన్స్ బావగారు, హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ ఏదో అంటే, 25 years నాకు పెళ్ళైనందుకు మీరు కంగ్రాట్స్ చెప్పటం కాదండి, మీరు అన్నమాట చెప్పారు, ఈ జూలో వెళతో మీరు నాకు కంగ్రాట్స్ చెప్పాలి. మీరు ఉన్నారు పక్కనప్పుడు, అందరూ ఉన్నప్పుడు ప్రతి ఫ్యామిలీ మెంబర్కి వాళ్ళ ఇల్లు జూవే. 100% ఈచ్ పర్సన్ 100% రాము గారు. బయట వాళ్ళకి అనిపించదండి, ఎందుకంటే బయట వాళ్ళం వచ్చి వెళ్ళిపోతాం. మాకు టీవీ ఛానల్ అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. బయట వాళ్ళు వచ్చినప్పుడు యాక్ట్ చేస్తారు కదా, అంటే నాతో యాక్టింగ్ దాటిపోయిందండి. సో ఐ వుడ్ డెఫినెట్లీ సీ దాట్, బట్ ఇట్ ఈస్ అ జూ. ఇప్పుడు చక్రి మీరు ఏమన్నారు, చక్రి రాము గారితో నాకు భయం అండి నేను రాను అన్నారు, కూర్చొని మాట్లాడలేను అంటే, ఇప్పుడు నాకు రాము అన్నయ్యే కదా, మీరు నాకు 30 years చాలా క్లోజ్ కదా, స్వప్న ఇంట్లో పిల్లలుగా అయినా నాకు కూడా ఎక్సైట్మెంట్ భయం ఉంటుంది. కాదండి, నాకు ఆయనతోటి ఇది భయం అన్నారు. ఆయన్ని కలవటం అప్పుడు అసలు మీ ఇద్దరం మాటలు ఆపం, మాట్లాడుతూనే ఉంటాం, మాట్లాడతాం. బట్ హియర్ ఐ వాజ్ కెమెరా ముందు ఎప్పుడు నేను అలా అంటే, నేను మీతో ఎప్పుడు కెమెరా ముందర రాలేదు. చక్రి ఇంకో విషయం చెప్తున్నాను మీకు, మీ ముందర మాటలు రావు. ఈ సినిమా ఫంక్షన్స్ లో మీరు రాము ఉన్నారు అనుకోండి స్టేజ్ మీద, మీరు కంఫర్టబుల్ గా ఉండరు. నేను అస్సలు ఉండరండి. ఏంటి చక్రి ఇంత బాగా మాట్లాడతారు, ఇక్కడ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, వేరేగా ఉంటారండి అసలు మీరు ఎప్పుడైనా చూడండి. టెన్షన్ అండి బాబు, ఏదేదో మాట్లాడతారు, అదేదో కొత్తగా పరిచయం అయినట్టు, ఇవాళ హీరో అయినట్టు. నేను రంగాతో నా మేకప్ మీద వచ్చి ఇందాక లోపలికి వెళ్ళి ఏం చెప్పానంటే, ఏదో శివ ఆడిషన్కి వెళ్ళినట్టు ఉంది నాకు. కానీ నిజంగా నాకు అనిపిస్తుంది, నాకే రాము గారు అంటే భయం లేదా, లేకపోతే
మీ అందరూ భయం ఉందా లేకపోతే అది ఆ టైంకి వస్తుందా అర్థం కాదు. అంటే కాదమ్మా, నేను మీరందరూ ఇప్పుడు మీరు ఇంత భయపడతారు కదా చక్రి. దాంట్లో ఎక్కడో రీజన్ ఏమింటుంది అంటే ఒక ఎక్స్పెక్టేషన్ అవసరం, ఆ భయం ఇచ్చి ఉంటుంది. రాము గారు నెక్స్ట్ సినిమాలో పెట్టుకోవాలి, రాము గారితో వర్క్ చేయాలి, కానీ అవసరం భయాన్ని క్రియేట్ చేస్తుంది. నీకు అవసరం లేదు అసలు. అదే అలా కాదు కాబట్టి నీకు భయం ఉండదు. No, I really wonder. And then I have great respect. I have immense respect for Ramu garu and just for who he is. No. ఆ తర్వాత క్లోజ్ ప్రాక్సిమిటీలో చూడటం అండ్ సీయింగ్ హిమ్ అండ్ హిస్ ఒరిజినల్ సెల్ఫ్ ఆబ్వియస్లీ మేక్స్ మీ ఫీల్ కాన్షియస్. కాదు, ఇప్పుడు ఎవరికి, మీకు నాకు స్వప్నకి ఎవరికి వచ్చినా భయంతో వచ్చిన రెస్పెక్ట్తో వచ్చిన భయమే. స్వప్న జర్నలిస్ట్ కాబట్టి అంత ఉండకపోవచ్చు. ఆయనతో భయం ఇక్కడ తప్ప ఎక్కడ అక్కడే. మీకు ఒక రాము గారికి గుర్తుందో లేదో తెలియదు, అంటే బోల్డ్ ఇంటర్వ్యూ అన్నారు కానీ చెప్పాలి అంటే రాము గారితో నా కంఫర్ట్ లెవెల్ ఏ కంఫర్ట్ లెవెల్ అంటే చాలా ఉంది. గులాబీ సినిమా చేస్తున్నాం, ఇంకో సినిమా గులాబీ గుర్తులేదు, మేము వివేరన్ కులు మనాలి. సో రాము గారి దగ్గరికి వచ్చి, రాము గారు ఏంటి 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 సంగతి సార్, నాకు ఐ వాంట్ టు హ్యావ్ డిన్నర్ విత్ దట్ గర్ల్ సార్ అని చెప్పా. సో లెట్స్ నాట్ టేక్ ద నేమ్స్. ఓకే, అయితే ఏంటి ప్రాబ్లం అన్నారు. సార్ మదర్ వదలట్లేదు సార్ పక్కన. సో ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అన్నారు. సార్ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ డిన్నర్ విత్ హర్ ఇన్ ద రెస్టారెంట్. యూ రిమెంబర్ దిస్ రాము గారు? రాహుల్ అని హీ వాజ్ ద హాలిడే ఇన్ హీ వాజ్ ద ఓనర్. ఎక్కడ ఇది, బాంబేలోనండి? కాదండి, ఇది కులు మనాలి అన్న. రాము గారు పిలిచి తనతో మాట్లాడి, వాళ్ళు హౌస్ మన రూమ్ సర్వీస్కి ఫోన్ చేస్తే, ఓ మ్యామ్ వి జస్ట్ క్లోజ్ ద రూమ్ సర్వీస్ అని వాళ్ళు వస్తే, ఇట్ వాస్ జస్ట్ మీ అండ్ హర్. వాళ్ళ అమ్మని ఆయన మేనేజ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే నా కంఫర్ట్ లెవెల్ ఎంత ఉంటుంది మీతో, యూ కెన్ డూ దిస్ ఫర్ యూ కెన్ డూ దిస్ ఫర్ ఇది అడగలేరు కదా, ఏమైనా అడగలం. రాము గారిని ఇది అది అడగబోవటం లేదు. అండ్ హీఈస్ ఆల్వేస్ లైక్ ఎ బౌన్సింగ్ బోర్డ్, చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలు, ఇక్కడికి వచ్చేప్పటికి అంతే టెన్షన్. రాము గారు, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్. విజయ్ గారు ఒక సందర్భంలో చెప్పారు, చిన్నప్పుడు బాయ్స్ ఎవరన్నా టీజ్ చేసే ప్రయత్నం ఉంటే మీరు వెళ్ళి ఒకసారి కొట్టేశారనో అన్నట్టు, సంథింగ్ లైక్ దట్. ఇంత అంటే మీరు ఇంత ఇవాల్వ్డ్ కదా, అంటే అప్పుడు ఇవాల్వ్డ్ అని అనుకుంటాను, ఆ బీజం ఉండుంటుంది కాబట్టి. అంటే దిస్ ఇస్ నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ యునో గైజ్ ఈడొచ్చిన ఆడపిల్లల్ని కొంచెం చూస్తారు, ఇది చేస్తారని చెప్పి మీరు ఎందుకు అంత రియాక్ట్ అయి ఉంటారని. I mean, I think that's quite a natural thing, no? So if your సిస్టర్ sister is being teased or whatever, I think anybody would have done it. అది వెరీ న్యాచురల్ ఇన్స్టింక్ట్. రాము ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మా కాలనీ వాళ్ళు వెళ్ళి, రాము విజయాన్ని కలపడుతున్నారు. మా కాలనీలో బాయ్స్ అందరూ ప్రొటెక్టివ్గా ఉండేవారు. ఇస్తే రాము ఏం చేశాడంటే అబ్బాయిని తీసుకొచ్చి కాలనీలో క్లబ్ ఉండేది, గుర్తుంది? అవును. క్లబ్లో పెట్టి వచ్చి నాన్నగారిని నన్ను తీసుకెళ్తే, నాకు రాము మీద కోపం, ఎందుకు సీన్ క్రియేట్ అవుతుంది, ఇప్పుడు అందరూ నా గురించే మాట్లాడతారు అని. అక్కడ హీరోయిజం లేదు, హీరోయిజం గుర్తించాలి కదా. నేను ఏడుపు. అప్పుడు నాన్నగారేమో మా ఇంట్లో సీన్ చూడండి, మా నాన్నగారు సర్లేరా ఏదో వెనకాల పడతారు, దానికి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి కొట్టాలా, వదిలేయి అన్నారు. అంటే ప్రసక్తే లేదు వదలడం. 3-4 ఏళ్ళు నా వెనకాల, 3-4 years, అంటే ఒక 7th to 10th. అప్పుడు రాము కొట్టాడు, అప్పటి నుంచి మానేశాడు. కానీ నాకేంటంటే మా అన్నయ్య వచ్చి నా కోసం వాడిని కొట్టాడు అని అసలు అది లేదు, అయోమయం. ఎంతసేపు కాలనీ వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు, అయోమయం అందుకే పెట్టాను అందులో. దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి సీక్రెట్ గా అలా ఎంటబాటు నీకు ఇష్టమై ఉండొచ్చు, కాదు రాము అంత తెలియదు, వెనకాల పడితే ఆడదు, అవన్నీ తెలియదు, ఒక టైప్ ఆఫ్ అయోమయం. సెకండ్ పాయింట్, ఒకవేళ వాడు నన్నే కొట్టచ్చు, అప్పుడు ఆ 2 తెలియదు, ఆ 2 అంత ఆలోచన లేదు. ఎంతసేపు ఇప్పుడు నువ్వు రత్నాన్ని ప్రపోజ్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు నేను అలా చేసేవాడిని. ఇది అప్పుడు ఇది నాకు తెలిసి ఇంటర్మీడియట్ ఆ టైం అయి ఉంటుంది. తర్వాత ఎప్పుడు నేను చేయలేదు, అంటే తర్వాత అలా జరిగిందా లేదా, తర్వాత ఇంకా ఈ పెళ్లి ఎందుకు చేయలేదంటే నేను ఎంటపడటం మొదలెట్టి అమ్మాయిలను కాదు. అప్పుడు నేను అర్థమైంది, వాడిని అర్థం చేసుకున్నారు పెద్ద హృదయంతో. రాము వెంటపడ్డం అనేది డిఫరెంట్ గా ఉండేది, వాళ్ళు పట్టుకోలేకుండా వెంటపడేవాడు. ఇలా అంటే వెంటపడేవాడు, ఎదురుగుండా కనిపిస్తే మామూలుగా మాట్లాడేవాడు. ఇప్పుడు వెంటపడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎదురొచ్చినప్పుడు వేరేగా మాట్లాడతారు కదా. రత్నాన్ని ఎప్పుడు తిట్టేవాడు, మీ ఫ్రెండ్ ఏంటి అంత ఎక్కువ మాట్లాడుతుంది, అలా నడుస్తుంది, అలా చెప్పేవాడు. రాము గారు, హూ వాజ్ యువర్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్? Can't tell names, man. ఏం అడగట్లేదు సార్. అని గర్ల్ ఫ్రెండ్ అంటే ప్లీజ్ డిఫైన్, వన్ వేనా టు బోత్ వేస్ ఒప్పుకుంటే గర్ల్ ఫ్రెండ్ అవుతారా? రాము గారితో ఒప్పుకోవటం లేదు, వాలీ టైప్ అమ్మా ఇక్కడ అది అవ్వదు. సో వేర్ వాజ్ యువర్ ఫస్ట్ డేట్, వేర్ డిడ్ యూ గో? ఆ రోజుల్లో నాకు తెలిసి మనకి
కాఫీ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్. సినిమా ఫస్ట్ టైం థియేటర్. ఏ సినిమా అండి? అంటే టైం పీరియడ్ ని బట్టి తెలివిగా ఎవరు ఉంటారని చూసి అది నాకు తెలియని పేర్లు కాదు అనేది. అక్కడ కూడా అమ్మాయిని వదిలేసి సినిమా చూసింటాడు ఈయన. అది వేరే విషయం. మేబీ లాంబా దట్ ఈస్ థియేటర్, నాట్ ట్రూ. బ్లూ లాగూన్. ఎందుకంటే బ్యాడ్ సినిమాకి తీసుకెళ్ళారు. ఓహో దానికి 2 కారణాలు. థియేటర్లో ఎవరు ఉండరు, ఓ సో ఐ కెన్ మేక్అవుట్ ఈజ్ 1. సెకండ్, సినిమా ఇంట్రెస్టింగ్ గా లేదు కాబట్టి మా ఇద్దరు అటెన్షన్ మా మధ్యలోనే ఉంటుంది. అది అది ఆలోచించి చేశాను. రాము కాదు, అది నాకున్న హింట్ అయితే బ్లూ లాగూన్, లాంబా థియేటర్ కాదా రాము? No. Actually, it is a remake of Blue Lagoon. ఓకే ఓకే. ఓ పేరు మర్చిపోయింది. లాంబా థియేటర్ కాదు చెప్తాను ఆగండి. కాదు తెరి మెహర్బానీ అనా? తెరి మెహర్బానీ గారు. యా, సంథింగ్ లైక్ దట్. యా వాజ్ దట్ సాంగ్ దట్ దీవానీ దీవానా? అది హిట్ కదా? కాదండి, అయేషా వాజ్ ద హీరోయిన్. ఐషా వాజ్ హీరోయిన్, జాకీ ష్రాఫ్. హీరో జాకీ గారు. కాదు జాకీ ష్రాఫ్ వైఫ్. వాట్ ఐ మీన్ టు సే ఇస్ మై ఫస్ట్ కిస్ హ్యాపెండ్ ఇన్ దట్ థియేటర్. ఓ సినిమా ఫ్లాప్ అయినా మీకు వర్కౌట్ అయింది. సినిమా చూడడానికి వెళ్ళలేదు కదా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లంబా థియేటర్ కాదని. అందరి చెప్పిన తర్వాత మళ్ళీ అది కాదు అంతే. అది లంబా సార్, లంబా నేను ఎప్పుడు అమ్మేది వెళ్ళలేదు. బికాస్ లంబా యూస్ టు యాక్చువల్లీ ప్లే లాట్ ఆఫ్ ది సాఫ్ట్ పాన్ ఫిల్మ్స్. అలాంటిది అదే నేను ఒక్కనే వెళ్తాను అలాంటి వాటికి. అదే అంతే కదా. అది నేను ఎందుకు ఒప్పుకుంటా అంటే రాము గారు ఇమోషనల్ గా మాట్లాడరు కదా, ఇది చెప్పాలి. సాఫ్ట్ పాన్ అన్నప్పుడు నేను యుఎస్ వెళ్ళినప్పుడు రాము గారు ఫోన్ చేసి అది ఎప్పుడు వస్తున్నావు అన్నారు. అసలు రాము గారు ఎప్పుడు వస్తున్నావు అసలు పట్టించుకోరు. చక్రి యు బిలీవ్ ఇన్ గురుదక్షిణ అన్నారు. రాము గారు గురుదక్షిణ సార్ చెప్పండి సార్ ఏం కావాలి? ఏం లేదు, ఒక 10 LDలు అని సంస్కారవంతమైన సోప్ తెలుసు ఆ సోపు ఏంటది? ఎందుకు సంస్కారవంతమైన సోప్? ట్రిప్లెక్స్. ఓకే, బట్టలు ఉతికే సోప్ అది. ఓకే, సంస్కారవంతమైన సోప్ అంటారు దాన్ని. 100% రాము గారి సోపులు పెడితే పేరు అదే పెట్టుండేవారు కాదు. సో అలా అన్నమాట. సార్, హ్యావ్ యూ ఆస్క్డ్ చక్రి అబౌట్ హిస్ లవ్ లైఫ్ as when he was growing up? He was part of my love life. What growing up? బట్ మోస్ట్లీ నేను మాట్లాడినంత పర్సంటేజ్ అన్లెస్ ఇట్ డజంట్ టెల్ మీ. సో ఐ థింక్ ఈజ్ నేను ఐ డెంట్ రియలీ కీప్, అంటే నేను ఓపెన్ అంత ఎక్కువ ఓపెన్ కాదు కదా. ఇవాళ మార్నింగే చెప్పారండి రాము. ఇన్ఫాక్ట్ వాస్ జస్ట్ టెల్లింగ్ దట్. అంటే చక్రి ఇంటర్వ్యూస్ ఎలా చెప్తారంటే, సపోజ్ అదేదో కథ ఉంటుంది కదా, చంద్రహాస కథ, విషయ నిమ్ము అని, విషము నిమ్ము అని రాసి దిద్దేస్తాడు కదా, సేమ్ అలాగే చెప్తారు చక్రి. బాగా కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప ఆయన ఏం చెప్పారు అనేది చాలా అర్థం కాదు. చాలా మంది అందుకే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. యాక్చువల్లీ చిన్న సీక్రెట్ అంటే రాము గారు సీరియస్ గా చెప్పేదాన్ని ఐ లిటరలీ పిక్డ్ ఇట్ అప్ and try to put it in the humorous way and own it up. That's a simple secret. నా గురించి కొన్ని చెప్తాడు చక్రి. అసలు అంటే ఇప్పుడు ఓకే ఫైన్, ఇప్పుడు ఎవరైనా మర్చిపోవచ్చు అలా మెమరీలో. ఒక్కొక్కసారి ఇప్పుడు మేము శివ చేసినప్పుడు నా మెమరీస్ కొన్ని ఉంటాయి, చక్రి వేరే ఉంటాయి, లేకపోతే నాగార్జున వేరే ఉంటాయి, లేకపోతే నా అసిస్టెంట్ నాగేశ్వరరావు వేరే ఉంటాయి. సో వాళ్ళకి కొన్ని సెన్సిబిలిటీ బట్టి ఇలా గుర్తుపెట్టుకుంటాం, ఇలా కొన్ని మెమరీస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది చాలా టైం అయిపోయిన తర్వాత మీ మైండ్లో మీరు ఎవరికో ఊరికనే వాళ్ళు నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి చెప్పిన ఒక అబద్ధం మీరు కూడా నిజమని నమ్మేస్తారు కొన్నాళ్ళకి. ఇంకా అంతమందికి చెప్పి సైకలాజికలీ 6 months తర్వాత నమ్మేస్తాం. సో నేను చక్రి ఒకటి చూశాను వీడియో నా గురించి. నేను ఊర్మిళ, రసూలు, చక్రి ఒక టేబుల్ దగ్గర ఉంటే అనగనుకో ఒక రోజు నేను కంటిన్యూస్గా ఊర్మిళ కాల్ అనుకుని రసూల్ కాల్ అని చెప్పాడు. సార్ మీరు రసూల్ అని చెప్పింది నాకు అసలు జీరో గుర్తులేదు. ఓకే ఫైన్, అందుకే ముందే చెప్పాను కదా. తర్వాత నేను ముందు వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో రూమ్లో దాక్కుని ఊర్మిళని భయపెట్టడానికి నేను నుంచున్నాను అని చెప్పాడు. నాకు జీరో గుర్తుంది అలా. అంటే ఇంకోటి కానీ అది నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ. సార్ ఎందుకు చెప్పనా, వీడు రసూల్ వెళ్ళిపోతాను నేను రసూల్ రూమ్మేట్స్.
ఏంట్రా రాము గోకేస్తున్నాడు రా నా కాలు. కాదు కానీ నా పాయింట్ ఓకే అది విన్నాను. ఇప్పుడు రసూల్ చెప్పాడా నువ్వు చెప్పావా నాకు గుర్తులేదు. రసూల్ అప్పుడు అప్పుడు ఏంటంటే నేను చేసిపోయే పాయింట్ ఏంటంటే అలాంటిది నేను అసలు ఎప్పుడన్నా చేస్తానని నా పర్సనాలిటీలో లేదని నా ఫీలింగ్. బట్ ఇట్ మైట్ హ్యాపెన్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐ వోంట్ డినై ఎనీథింగ్. ఇప్పుడు అలాగే నాగేశ్వరరావు నాకు ఒకసారి ఇలా చేసావు అని చెప్తాడు, అది నాకు గుర్తుండదు. కానీ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ ఇన్ మై పర్సనాలిటీ. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ ఐ మైట్ హ్యావ్ సెడ్ ఆర్ డిడ్ సంథింగ్ లైక్ దట్. అంటే ఈ మిగతా పర్సనాలిటీ వెళ్తే రాము గారు ఐ ద కైండ్ ఆఫ్ అంటే మీరు యూ వుడ్ ఆబ్వియస్లీ చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ అండ్ ద పర్సన్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు సర్కార్లో ఎలా అయితే అమితాబ్ బచ్చన్ గారికి ఏమో సీన్ చెప్పి రషీద్ క్యారెక్టర్ కాళ్ళ దగ్గర కూర్చుని యు రిమెంబర్ దట్ ఒక అరగంట జాకిర్కి అంటే అమితాబ్ బచ్చన్ సేమ్ సీన్ ఒక 2 minutes చెప్పారు, 5 minutes 10 minutes వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ వాడికి తెలియకుండా కూర్చుని కాళ్ళ దగ్గర కూర్చుని ఒక అరగంట వీడికి సీన్ చెప్తున్నారు. సో ఇమాజిన్ జాకిర్ వాజ్ ఆల్సో వర్కింగ్ విత్ మీ. ఐ వాజ్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ రాము గారు అని దర్వాజా బందరకు. వాడు వచ్చి నాకు he felt what you actually planned and schemed. रामू जी को लगता है कि मैं अमित जी से अच्छा एक्टर हूँ. That is what he is yeah, and that was the ploy what he played. అంతెందుకు నేను చెప్తాను సార్, శివాలో సో రాము గారు నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అమల వాజ్ అ స్టార్ ఆల్రెడీ. సో మా అందరికి ఇది మీరు గుర్తు లేదంటారు. అలాగే మాకు క్షణక్షణానికి ఆల్రెడీ శివాకి అసిస్టెంట్ రాము గారి దగ్గర నేను క్షణక్షణానికి మా అందరిని పిలిచి మా అందరికి డబ్బులు ఇచ్చి బట్టలు కొనుక్కోమన్నారు. ఎందుకు బట్టలు కొనుక్కోమన్నారు అంటే బట్టలు లేవని కాదు, మీలో ఎవరు శ్రీదేవిని ముందర పటాయిస్తే వాళ్ళకి ఏదో ఏదో ఇస్తాను అని. అంటే యూ వాంటెడ్ పటాయించడం అంటే ఇంప్రెస్ చేయడం. ఐ థింక్ మేబీ మిస్రెడ్ ఇట్. నా ఉద్దేశం ఏంటంటే శ్రీదేవి ఎక్కడ చూసినా అందరూ బాగా నీట్గా ఉండాలి. అది మీ ఉద్దేశం అయి ఉంటుంది సార్. మీరు అలా మేము చెప్తే ముస్నా కొడుకులు అనుకుంటాం అలా చెప్పుకుంటారు సార్ మీరు. ఎందుకంటే చెప్పులు వేసుకుని బాత్రూమ్ శానిటైజ్ చేసి తిరిగేవాళ్ళం. అయితే అమలాతో సీన్ చేస్తున్నాం ఫస్ట్ శివాలో. నేను చాలా భయపడిపోతుంటే రాము గారు పిలిచి యాక్చువల్లీ ఈ సీన్లో ఐ వాంట్ యు టు డామినేట్ అమల అన్నారు. సో నువ్వు ఏం చేస్తావో తెలియదు, అస్సలు ఈ సీన్లో అమల కనిపించకూడదు, అమల అనే అసలు కనిపించకూడదు. ఇప్పుడు ఆయన అలా చెప్పకుండా ఉంటే నేను నార్మల్గా వెళ్ళేవాడినేమో. కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువై నేను అమలతో కాన్వర్జేషన్ చేద్దాము అంటే కొంచెం నేను వెళ్ళి అక్కడ ఏదో రోడ్డు మేము ఎక్కడైతే కాలేజ్ ఉందో కింద పక్కన రోడ్డు ఉందో అందరూ ఏదో ఏ అంటున్నారు. నేను అమలాతో కాన్వర్జేషన్, ఆయన ఇచ్చిన ధైర్యానికి కాన్వర్జేషన్. అమలా నౌ మోర్ దెన్ కాన్ఫిడెన్స్ షీ సెడ్ ఎక్స్క్యూజ్ మీ అమలా సో సంబడీ ఈస్ ట్రయింగ్ టు త్రో స్టోన్స్ ఆన్ యూ అని చెప్పాలి నేను. సో ఐ థాట్ హీ సెడ్ జస్ట్ నువ్వు వెళ్ళి డామినేట్ చేయను. ఒక్కొక్కసారి రివర్స్ తగులుతుంది సార్ అది. ఇది చెప్పేప్పటికి ఐ వాజ్ లైక్, అంటే నాకు గుర్తున్న మూమెంట్. అండ్ శివాలో రాము గారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. మీరు ఇప్పుడు నేను కావాలని ప్లే చేయడానికి చేశానని నేను నమ్మను. మనకి ఆల్బమ్స్ ఉండేవి గుర్తున్నాయి కదంటే, సాంగ్ ఆల్బమ్ వేరు ఆ రోజుల్లో, ఫైట్ ఆల్బమ్ వేరు, సీన్స్ ఆల్బమ్ వేరు. ఫైట్ ఆల్బంలో నా ఫోటో ఇస్తాను, అఫ్ కోర్స్ ఐ విల్ గివ్ యూ కెన్ పుట్ ఇట్ యాజ్ అన్ ఇన్సర్ట్. రాము గారు ఫస్ట్ ఆల్బమ్ ఓపెన్ చేయగానే నాగార్జున గారు హీరో అండ్ ప్రొడ్యూసరు, రాము గారు ఇట్ వాజ్ మై ఫోటో ఇన్ ది ఆల్బమ్ ఫస్ట్. యా యూ పుట్ మై ఫోటో ఇన్ ది ఆల్బమ్. ఐ డోంట్ నో, అంటే నాకు అది చాలా అని ఎమోషనల్ మూమెంట్ అండి. ఐ సెడ్ వాట్? అండ్ రాము గారు ఐ విల్ టెల్ యూ దట్ వన్ థింగ్ యాక్చువల్లీ ప్లేడ్ ఏ, అంటే వచ్చిన వాళ్ళకు కూడా రాము గారు ఈవెన్ బిఫోర్ ది ఫిల్మ్ గాట్ రిలీజ్డ్ ఐ సైన్డ్ నేటి సిద్ధార్థ. ఇఫ్ యూ రిమెంబర్ ఐ ప్లేడ్ మెయిన్ విలన్ విత్ క్రాంతి కుమార్. When Kranti Kumar was looking at the album, Nagarjuna garu recommend చేసి ఉండొచ్చు. ఫస్ట్ ఫోటో నాది. I don't know why you put my picture in the fight album, Ramu garu. Obviously I was not in love with you. No, not in love. No. And obviously it is not to say a state. ఆ టైంలో ఎంత ఇంప్రెస్ అయిపోయాడంటే అన్ని నువ్వేదో అనుకుంటున్నా. నేను అనుకోలేదు సార్, అనుకోవడానికి అసలు అంత లేదు సార్. అది కోఇన్సిడెంటల్ అని అవ్వచ్చు, లేకపోతే మేబీ ద పిక్చర్ వాజ్ వెరీ గుడ్, ఇట్ కుడ్ బి దట్ ఆల్సో. అండ్ ఎలా అనుకుంటారు రాము గారు, నీ ఫోటో అని వేరు, ఫోటో అని మీకు ఫోటో, అది నాకు నా ఫోటో అయింది కాదు. నన్ను సెలెక్ట్ చేసి అన్నారు. అన్న తర్వాత
నీకు బబుల్ గమ్ తిని బబుల్ చేయడం వచ్చా అని అడిగారు. రాదు సార్. అసలు ఇట్లా ఉన్నారు. నేను అసలు అంటే ఇంకా ఆయన చెప్పి వదిలేస్తే ఆ రోజు కూర్చుని నెక్స్ట్ డే కూర్చుని ఆ థర్డ్ డే వెళ్ళి రాముగారి నుంచి బుడగ తీస్తే టాప్ అని పిలిచాను. ఐ హేట్ ఎనీవన్ డూయింగ్ దిస్. ఇంటర్వ్యూలో రాము గారు ఇప్పుడు 2 రోజులు మీకు అయిపోయింది సార్. మీరు లాంబా థియేటర్లో వెళ్ళారు, పరమేశ్వర్లో వెళ్ళారు, మీ వేరే లైఫ్ లో ఉన్నారు. నేను 2 రోజులు ఇదే పనిలో ఉన్నా. కానీ ఎందుకు చెప్పాను అది బాగుంది సార్. కానీ మీరు 4 అడుగులు వేసి తర్వాత ఒక పంచి ఇచ్చారు. అది నేను ఎప్పుడు గుర్తుంచుకోను. అందుకే నేను ఐ వాంటెడ్ జేడీ టు యూనో డూ దాట్. అందుకే నేర్చుకోమన్నా అన్నారు. కానీ అది నాకు మీరు ఇచ్చిన ఆ ఎఫెక్ట్ ఐ హేట్ ఇట్. అదేంటి రమ్మ 2 రోజుల కింద నేర్చుకోమన్నాడు కదా ఈయన. అండ్ అది నాకు ఫస్ట్ షాట్. అయ్యా బాబోయ్, ఫస్ట్ షాట్ అవ్వగానే యూ విల్ నాట్ రిమెంబర్ ఇట్ రామ్ గారు. ఫస్ట్ షాట్ వాజ్ లైక్ యూ విల్ రిమెంబర్ ద షాట్ వాట్ యూ షాట్ విత్ మీ. ఏమన్నా ఇరానీ కెఫేలో లైక్ చిన్న కళ్ళజోడు పెట్టారు. ఫస్ట్ షాట్ నాకు టెన్షను అలా ఛార్జ్ అయింది. రాగానే అది చూసి భవనంగా వద్దాం అనేది చెప్పాలి. కట్ అన్నారు అని గబ గోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అంటున్నారు. ఇప్పుడు నేను అక్కడి నుంచి అనమాట, వద్దు వీడు వర్కౌట్ అవ్వట్లేదు, తీసేద్దాం. యు ఆర్ డిస్కసింగ్ అబౌట్ టేకింగ్ ఆఫ్ మై. సో ఐ రిమెంబర్ దీస్ థింగ్స్ బికాస్ ఇట్ హ్యాపెన్ టు మీ. సో ఐ రిమెంబర్ అన్నపూర్ణ స్టూడియోస్ నాకు శివ సినిమా ఇచ్చారని ఎప్పుడు తెలిసింది మీకు? నేను చెప్పానా లేకపోతే ఎవరన్నా? అంటే నువ్వు మాట్లాడుతున్నావు, డిస్కషన్స్ అవుతున్నాయని తెలుసు. రాము నాన్నగారు చెప్పేవారు, నువ్వు కూడా చెప్పేవాడు కదా, చెప్పేవాడు. నువ్వు ఒకరోజు చెప్పావు, నాగార్జున చాలా ఇష్టపడుతున్నాడు, తీసుకోవడం ఖచ్చితంగా అని చెప్పేవారు. తర్వాత నమ్మేసి నాకు నమ్మకం వచ్చింది. నేను చిన్నప్పటికి నేను చూస్తూ పెరిగాను కదా. రమేష్ ట్రూ గారు, రాము గారు మీరు ఫస్ట్ రాత్రి కథ చెప్పారండి. నాగార్జున అదే వెంకట్ గారు కన్నా అండి. వెంకట్కి అప్పటికే మీరు కథలు రాసి పెట్టేసుకున్నారా బోల్డ్? శివ అయిన వెంటనే, శివ రిలీజ్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ కదండి అది. టికెట్ల కోసం రాముకి ఫోన్ చేస్తే, రాము దీప్తి పిక్చర్స్కి ఫోన్ చేస్తే, దీప్తి పిక్చర్స్ మసూద్కి చెప్తే అప్పుడు ఒక 2 or 4 ఇచ్చేవారు. అది మాకు ఆ ప్రొసీజర్ ఎంత సంతోషంగా ఉండేది. తర్వాత చక్రిని కలిసినప్పుడు రాము ఫస్ట్ టైం, శివ వచ్చి అక్కడ నుంచి ఉండేవారు. ఎప్పుడు చూసినా బయట గేటు, ఫస్ట్ గేట్ పట్టుకుని తర్వాత కారు పట్టుకుని. రాము ఏంటంటే ఒక ఏదైనా షూటింగ్లో ఉన్నా ఇంట్లో ఉన్నా 24 hours కాన్సన్ట్రేషన్ ఎలా ఉండేదంటే, మేము వెళ్ళి అక్కడ నుంచి ఒక వస్తువులాగా చూసేవాడు అంతే. అంత కాన్సన్ట్రేషన్ కదా రాము షూట్లో ఉన్నప్పుడు. చక్రి రాము వంక, రాము పని వంక. ఒక 10 సంవత్సరాలు నేను చూసాను చక్రి. నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఎలా ఫ్రెష్గా ఉన్నారో పొద్దున్న వచ్చినప్పుడు, రాత్రి అది 10, 11, 12 అయినా ఇలాగే ఉండేవారు. సో మీరు సప్నైజం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? నేను నిజంలు భరించలేను. ఎందుకంటే వేరే వాళ్ళ ఇజం వాళ్ళ తలకాయ నొప్పి. నేను ఏ ఇజం లేకుండా బ్రూస్లీ కొటేషన్ నాకు ఇష్టం. మంచినీళ్ళలా ఉండాలి, ఏ కుండలో పోస్తే ఆ షేప్ తీసుకుంటే బెస్ట్. ఏ అభిప్రాయాలు మోయనవసరం లేదు. దానివల్ల ఎవరు ఆస్కర్ అవార్డు ఇవ్వరు. ఇచ్చినారు మన సావు మన సావాలి. లేకపోవడం కూడా సప్నైజం. అది కూడా నిజమే కదా. By Bruce Lee, you didn't tell the quote. He said, "Don't get into patterns and don't get into classical systems. You should be individual." So classical systems care చేయకపోవడం కూడా అది క్లాసికలే, అదో క్లాసికల్. దీన్ని బట్టి ఏంటంటే మీరు ఏ టైంలోనైనా మీరు ప్రేమలో గాఢంగా పడచ్చు, మళ్ళీ పెళ్లి కూడా చేసుకోవచ్చు. కాబట్టి చేసుకోను అని చెప్పకండి, సమస్య లేదు. ఆయన సంగతి ఆయన కన్నా ఈ విషయంలో మరీ అంత మాదిరి కూడా కనపట్లేదా? మనీ సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు మదరు మీది కాన్వర్సేషన్, రాముగారు తింటున్నారు, మదర్ తీసుకొచ్చి ఇడ్లీ పెడుతున్నారు. వద్దు 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 ఎక్కడ అది కాదు, మళ్ళీ పెడుతున్నారు. అమ్మ 30 ఏళ్ళగా చెప్తున్నానమ్మా అని, మారవా? మదర్ ఇడ్లీ వేస్తూ, అదే 30 ఏళ్ళగా నేను చెప్తున్నాను, నువ్వు మారవా? వాట్ అ లైన్ ఇట్ వాజ్. నాకు ఆ క్షణం ఐ థాట్ షీ హ్యాడ్ ఎ వ్యాలిడ్ పాయింట్. నాకు ఒకసారి ఒక ఈ స్త్రీ అందం మీద ఏంటి నీకు అంత పిచ్చ అని అడిగారు. అది ఎలా డెవలప్ అయిందంటే మా అమ్మ నుంచి వచ్చిందని చెప్పాను. అదేంటంటే ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఒక అమ్మాయి అందం గురించి మాట్లాడటం విన్నది మా మదర్ నుంచి. యా
ఏదో అంటే నాకు ఏజ్ అంటే అప్పుడు నాకు అర్థం అవ్వలేదు. ప్రపంచంలో అత్యంత అందమైనది స్త్రీ అని ఎవరితో చెప్తామంటే నేను చిన్నపిల్లని విన్నాను. ఎందుకు నాకు ఆశ్చర్యం వేసింది అంటే ఆ టైంకి నాకు ఒక అవేకనింగ్ రాలేదు కాబట్టి ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఆడ్, బట్ ఇట్ రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్ దట్ ఐ మీన్ దట్ వర్డ్, దట్ లైన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. సో నన్ను చెడగొట్టింది మా మదరు. అప్పుడు అందరికీ ఏంటి ఆ బ్యాడ్ కంపెనీలో పడి చెడిపోయాడు అంటారు కదా, ఇలాంటి వాటిలో నన్ను ఇక్కడేమో గుడ్ కంపెనీలో చెడిపోయాను. అది పాయింట్. చక్రి మీకు ఒకటి చెప్తున్నాను, మీకు డ్రింక్ చేయడం, అమ్మాయిలు తిరుగుడు ఏ అలవాట్లు ఉండవు, అమ్మతో ఉంటారు, ఈక్వల్గా పని చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. నాకు అన్నిటికన్నా అక్కడ నచ్చింది ఏంటంటే మీరు అది ఫీల్ అవ్వరు, నేను చాలా గ్రేట్ అనుకోరు, నేను కష్టపడుతున్నాను నాకు ఏమి రిక్రియేషన్ లేదు అని. కానీ ఆ నిజంగా ఆలోచిస్తే అలా ఏ అలవాట్లు వెళ్ళినట్టు సైకోలు ఉంటారండి. సపోజ్ వాళ్ళకి ఏ అలవాట్లు లేవనుకోరు, నేను మంచోడిని ఖచ్చితంగా వాళ్ళని భరించలేము అసలు. ఏదో ఒక అలవాటు ఉండి వాళ్ళకి అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చేస్తడమే కరెక్ట్ నా దృష్టిలో. ప్లస్ అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ కాదు, వాళ్ళు అస్సలు నమ్మకూడదు. అదొకటే కదా, అలవాటు ఉండడం అనేది మీరు అన్నట్టు ఒక రిలీజ్, అలవాటు లేకపోతే మనం మంచి వాళ్ళం అనే ఒక భావన కూడా అవతల వాళ్ళని చావగొట్టేస్తారు. వాళ్ళకి పిచ్చి విపరీతమైన గర్వం స్టార్ట్ అవుతుంది, దానికి తల్లో భార్యో పిల్లలు ఎవరో ఒకళ్ళు బలైపోతారండి. అలా ఆ విధంగా చూస్తే అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మీది అంటే క్వశ్చన్ ఏంటంటే మీ ఇద్దరిలో చెప్తున్నాను, నేను గ్రేట్ అనుకున్నారు అనుకోండి వాళ్ళు మనం భరించలేము, ఇంకా అది లేదు కాబట్టి రాము, చక్రి, స్వప్న మీరు గ్రేట్ అనుకుంటాను. అదే అనుకోరు కాబట్టి గ్రేట్ ఎవరైనా అంటే కూడా కోపం వస్తుంది, మీరు అనుకోవడం పక్కకెట్టండి. ఎంత గ్రేట్ అయినా గ్రేట్ అనుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు ఎంత గ్రేట్ అయినా మనం వాళ్ళని భరించాలి. ఆయన అనుకోవడం కాదు, ఎవరైనా అన్నా కూడా నచ్చదు, అది కదా ప్రాబ్లము. నాకు మీ ఇద్దరిది పర్సనల్ ట్రాక్ అంటే ఇక్కడ విజయజం మెల్లిగా మొదలవుతుంది. రాము విజయజం ఇప్పుడు నేను చెప్పాను చూడు, చాలా తెలివినుడు నన్ను అన్నాడు అనుకో, నేను అనుకుంటానంటే అసలు తెలివి లేనివాడు అని. నన్ను అలా అనుకోవటం అది తెలివి లేని వలన అనుకుంటున్నాడు అనేది నా. నేను మీ గురించి ఒకసారి చెప్పిన అనాలిసిస్ అంటే ఎవరైనా మిమ్మల్ని తెలివిగలవాడు అన్నారు అనుకోండి, ప్రాబ్లం ఏంటంటే రాము గారు ఎంత తెలివిగలవారో ఆయనకు తెలుసు. ఉన్నదానికన్నా ఎక్కువ అంటే ఏదోకి అర్థం కాలేదు నేను అనుకుంటారు, తక్కువ అనుకుంటే వీడికి అసలు అర్థం కాలేదు అనుకుంటారు. సో హీ నోస్ ఎగ్జాక్ట్లీ. సో ఎవరైనా అక్కడ టచ్ చేస్తే తప్ప ఎక్కువ తక్కువ. కానీ నేను కరెక్ట్ డెఫినేషన్ చెప్తాను. ఇప్పుడు నేను ఎంత తెలియని ఉన్నానంటే బోత్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్. నేను ఒక తాజ్ పాముని అసలు తాజ్ పాము విషం ఏంటి, ఆ విషం అనేది దాని ఎంజైమ్స్ ఎలా పనిచేస్తాయి బాడీలో, ఎలా దాన్ని ఎఫెక్ట్ చేసి ఫైనల్లీ నీ డెత్కి గురవుతుంది అని ఆ మొత్తం ప్రాసెస్ ఒకటి నాకు తెలుసు. రెండోది స్నేక్ కొన్న లిమిటేషన్, అది ఎంత ఫాస్ట్గా పాకగలుగుతుంది, ఎంత స్పీడ్గా స్ట్రైక్ చేయగలుగుతుంది, దాని విజను ఈ మొత్తం నాకు తెలుసు. తెలిసి అప్పుడు ఏంటి ఆ స్నేక్కి అంటే అది మ్యాన్ని కరవటం అనేది దాని న్యాచురల్ ఆస్పెక్ట్ లేదు, అదేదో ఎలకనో గెలకనో తినటానికి దానికి ఇచ్చింది. కానీ దానికి తెలియక షీ ఈజ్ అప్రిహెన్సివ్ ఆఫ్ ద ఏదో చేస్తున్నారు అనే భయంతో ఒక డిఫెన్సివ్ మెకానిజంలో కరుస్తుంది. ఇంత నాలెడ్జ్ నాకు ఉండదు. ఇదంతా ఉన్నాక నేను ఏం చేస్తాను, ఇదంతా పాముకి చెప్తాను. పాముకి ఇది ఈ పరిస్థితి ఇది అన్నీ చెప్పి చేయి పెడితే టపక్కని కురుస్తుంది. ఎందుకంటే అది కరవకపోతే పామే కాదు. అప్పుడు నేను తెలియని ఉన్నా పిచ్చున్నా. అది పాయింట్. అది అర్థమైంది. అండ్ మీరు ఇంకోటి చెప్పారు రామ్ గారు, మీరు అన్నారు అది నిజం ఏంటంటే, ఒకటి నేను మీరు చెప్పింది చాలా ఇష్టపడి నేర్చుకున్నది ఏంటంటే, దాని నైజంలో అది ఉన్నప్పుడు నువ్వు దాన్ని తెలుసుకోకపోవడం నీ తెలివి తక్కువతనం, కానీ దాని నైజాన్ని అది నన్నే ఎందుకు కాటేసింది, నేను మంచిదాన్ని కదా, ఆ రోజు కూడా కాఫీ ఇచ్చాను కదా, అయినా నన్ను కాటేసింది, ఇలాంటివి అనుకోవడం అనేది మన మూర్ఖత్వం, మన తెలివి తక్కువతనం అన్నారు. అది అప్లై చేసుకున్నాక నేను ఎంతో చాలా విషయాల నుంచి బయటపడతాను. నాకు ఇదే పాముది ఆయన బాగా చెప్పారు. ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, విజ్డమ్ 3 చెప్పారు నాకు. ఇంటెలిజెన్స్ ఏంటంటే పాము కాటేస్తుందని తెలుసుకోవటం, నాలెడ్జ్ ఏంటంటే ఆ పాము కాటేస్తే ఏ మందు వాడాలని తెలుసుకోవడం, విజ్డమ్ ఏంటంటే పిచ్చనా కొడక పాము కాటేస్తుంటే దగ్గరగా ఎందుకు వెళ్తాను, ఇది చెప్పారు నాకు ఆయన. విచ్ ఐ బిలీవ్ ఇస్ ట్రూ రాము గారు. వెన్ యూ నో పాము కాటేస్తున్నాను అసలు ఎందుకు దగ్గరికి వెళ్తాం, అది విజ్డమ్. విజయ్ గారు ఏంటో చెప్తాను సార్. ఇక్కడ పాము ఎంత బాగా కాటేసింది కదా, అది ఎంత ముద్దుగా కాటేసింది, దానికే కష్టం వచ్చి కాటేసిందో, అది కాటేసినా కూడా నొప్పెట్టకుండా కాటేసింది. చూసావా ఎంత గ్రేట్ అంటే, అసలు పాము ఎంత గ్రేట్ స్వప్న అంటారు. అది నేర్చుకుంది మీ దగ్గర నుంచే.
రామోయిజం నుంచి. అవును. పోనీ రాముని అడుగు. రాము అదేదో గాంధీ మహాత్ముడు ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించినట్టు ఉంది ఈ ఎగ్జాంపుల్. కాదు రాము, అయిపోయింది కాబట్టి అయిపోయింది, కాటేసేసింది కదా, దాన్ని ఇలా చూస్తే మనం ఈజీగా ఉంటుంది కదా. ఈజీగా ఉంటుంది. అంటే షీ హాస్ అబండెంట్ పాజిటివిటీ అదే టువర్డ్స్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఇన్ఫాక్ట్ అంటే మా ప్రోమోలో కూడా అదే చెప్పాను నేను, నొప్పెట్టే పాజిటివిటీ. అంటే పాజిటివిటీ నొప్పెడుతుందా అంటే యా, ఇట్ ఈస్ యాక్చువల్లీ షీఈస్ వెరీ పాజిటివ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ షీ బిలీవ్స్ యూ కెన్ క్రియేట్ యువర్ వరల్డ్ చూసింగ్ టు పికప్ ద థింగ్స్ దట్ యూ వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఫ్లస్టర్డ్ బై సో మెనీ. అంటే ఇప్పుడు నేర్చుకుంది వీళ్ళ దగ్గరే. ఇప్పుడు రాము నేర్చుకున్న విధానంలో ఏమన్నా వేరేగా వాళ్ళు చెప్పింది ఒకటి నాకు అర్థమైంది, కొంచెం ఏమన్నా వేరేగా ఉండొచ్చు, కానీ నేర్చుకుంది మాత్రం ఇక్కడి నుంచి. సార్ మీరు విజయ్ గారిని వాట్ డస్ షీ లుక్ టు యూ యాస్, అంటే ఎలా కనిపిస్తారు ఒక చెల్లెలుగా కాకుండా, ఇఫ్ యూ లుక్ ఎట్ హర్ యాజ్ ఎన్ ఇండివిజువల్, వాట్ ఈస్ హర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ దట్ యు సీ? ఐ మీన్ ఐ ఫీల్ షీ నోస్. అంటే ఇప్పుడు నాకు నేను కూడా అందరి దగ్గర ఒకలాగా ఉన్నాను. వీ ఆల్ హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ డిపెండింగ్ ఆన్. రైట్. నా పర్స్పెక్టివ్లో షీఈస్ ఓన్లీ పర్సన్ నాకు ఇన్ని సంవత్సరాల్లో షీ నెవర్ సెడ్ సంథింగ్ విచ్ అప్సెట్ మీ. అంటే ఏంటి, ఐదర్ షీ నోస్ వాట్ విల్ అప్సెట్ మీ ఆర్ షీ ఈజ్ న్యాచురల్ లైక్ దట్, వన్ ఆఫ్ ది టూ. సో అది దాని వెనకాల ఏంటంటే అంటే she exactly knows my moods or my what I'm saying, why I'm doing it. ఇప్పుడు చేయొద్దు, అది చేయాలి, ఒక సజెషన్. So she gives you that space and respect. Yeah, correct. Yeah, but I'm from what I mean, of course you know this. See, my father ఏం చెప్పారంటే, నేను చెప్తే తప్పితే తెలుసుకోలేని ఫూల్ అని నేను అనుకోవట్లేదు. సో మనకున్న ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో మన ఉద్యోగాల మీద బతకాలి, మన దగ్గర ఆస్తులు లేవు, అది ఇది అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నన్ను వదిలేసేవారు. ఏది కీ లైన్ ఏంటి, నేను చెప్తే తెలుసుకోలేనంత ఫూల్ కాదు అని మా ఫాదర్ చెప్పారు. అది విజయ చెప్పదు, అది డిఫరెన్స్. సో షీ విల్ అది ఐ థింక్ దట్ ఈస్ డిఫరెన్స్. బట్ దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ బికాజ్ మిమ్మల్ని అప్సెట్ చేయకపోవటం అంటే షీ నోస్ యూ సో వెల్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏం ఉండదు అక్కడ. నేను అట్లీస్ట్ నేను ఏం చేయకపోయినా కనీసం విసిగించకూడదని ఒకటి ఉంటుంది. సో ట్రూ. అవును, అది మీరు నేను నార్మల్గా చూసాను కదా, అది స్వప్నానైనా మనం 10 సార్లు ఫోన్ చేసేసే పరిస్థితిలో మీరు మెసేజ్ పెట్టినా అంటారు. ఇప్పుడు రాము గారికి కానీ ఇంకోళ్ళకి బయట వాళ్ళకి కానీ ఏదైనా ఉంటే షీల్ ఫస్ట్ ఆస్క్, పోనీ ఒక మెసేజ్ పెట్టినా అంటారు. అది కూడా ఎప్పుడు పెట్టాలి, ఎన్ని గంటలకు మెసేజ్ పెట్టాలో కూడా షీఈస్ వెరీ డెలిబరేట్. అంటే ఆ టైంకి చూసే వాళ్ళు డిస్టర్బ్ అవుతారా, సో లెట్ ఇట్ బి. ఐ థింక్ దట్ క్వాలిటీ రాము గారిలో కూడా ఉంది. మేము అందరం అసిస్టెంట్స్ అయినా ఇప్పటికి కూడా మీరు డిడ్ యూ రియలైజ్ ఇట్, యూ నెవర్ సే కాల్ మీ. ఇప్పటికి కూడా క్యాన్ యూ కాల్ మీ అంటే ఇమాజిన్ యూర్ ఆల్ అసిస్టెంట్స్ నో. సో హీ హాస్ దిస్ క్వాలిటీ, హీల్ నెవర్ సే కాల్ మీ, క్యాన్ యూ కాల్ మీ. బట్ అది ఐ థింక్ ఇట్స్ మా మదర్ అంటూ ఉంటారు మీ విషయంలో, ఒకే తాను బట్టలు వీళ్ళు. సో ఆబ్వియస్లీ ముందు వెనకాల. ఇప్పుడు నేను కొన్నిసార్లు ఐ మీన్ నాట్ నెసరీ ఆల్వేస్ టైమింగ్ ఆఫ్ ద మెసేజ్ అనేది నేను 2 థింగ్స్ చూస్తాను సైకలాజికల్గా. ఒక ఇంపార్టెంట్ ఏదో ఒక పనికి ఒక పర్టికులర్ టైంలో పెట్టినప్పుడు అడు లెగ్గానే ఆ ఫస్ట్ మెసేజ్ చూడాలి. అప్పుడు ఆ టైం ఉంటుంది కాబట్టి యాక్షన్ తీసుకుంటాడు అనేది ఒక టైమింగ్. రెండోది ఐ వాంట్ టు కన్వే ఎ స్ట్రాంగ్ థింగ్ వాట్ ఐ ఫీల్, బట్ అట్ ద సేమ్ టైమ్ దట్ గై మైట్ గెట్ హర్ట్ అంత స్ట్రాంగ్గా పెడితే అని అది ఏం చేస్తాను, 12:30, 1 o'clock పెడతాను జస్ట్ పడుకునే ముందు. సో నెక్స్ట్ డే వెన్ ఐ మీట్ హిమ్, సో రాత్రి వాజ్ లిటిల్ హై అని చెప్తా. కానీ ఆ హై అని చెప్పడానికి అది చదివిన దానికి మధ్యలో 2-3 గంటల టైం ఉంటుంది కాబట్టి మెసేజ్ కన్వే అయిపోతుంది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చాలా తెలివిగా పెద్ద ఆలోచించేసి ఒక మెసేజ్ పెడితే ఎవరికైనా, అంటే ఇలాంటి మెసేజెస్ ఆబ్వియస్లీ ఐ విల్ పుట్ టు గర్ల్స్, అంత ఎఫర్ట్ వేరే మీద ఎందుకు పెడతాం, కానీ అది వాళ్ళు చాలామంది చదవడం కూడా చదవలేదు. అది నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అలా కూడా మిస్ఫైర్ అయ్యి ఒకసారి సత్య అప్పుడు రాము గారు చాలా హర్ట్ అయ్యారు, ఒక హీరోయిన్. సో అంటే అవుట్ ఆఫ్ ఇప్పుడు ఈ సినిమా కూడా సత్య అప్పుడు ఒక అమ్మాయి వచ్చి, ఒక పెద్ద డైరెక్టర్ వచ్చాడు యుఎస్ నుంచి, రాము గారు వాజ్ సో ఎక్సైటెడ్.
So you met him. Yeah. అదే నేను చెప్తాను ఇంకా ఒక ఆలివర్ స్టోన్ బ్యాండిట్ క్వీన్ సినిమా చూడటానికి వస్తే శేఖర్ కపూర్ స్పెషల్ షో వేసాడు ఆలివర్ స్టోన్ కోసం. సో నెక్స్ట్ డే హీరోయిన్ ఆమె పేరు అశ్విని బావే షీ టోల్ మీ ఎస్టర్డే సో బ్యాండిట్ క్వీన్, అంటే బ్యాండిట్ క్వీన్ చూడటానికి నేను ప్రయత్నంగా తపన పడిపోతున్నాను ఆ టైంలో. సో బ్యాండిట్ క్వీన్ ఎక్కడ అంటే శేఖర్ కపూర్ పుట్ ఏ స్పెషల్ షో బికాస్ ఆఫ్ సమ్ హాలీవుడ్ డైరెక్టర్. హూస్ దట్ గై అంటే ఐ థింక్ ఇస్ సమ్ స్టోన్ ఆర్ సంథింగ్. అండ్ యాప్స్ వాట్ స్టోన్ ఆలివర్ స్టోన్ అన్న. యా ఐ థింక్ సంథింగ్ లైక్ దట్ అన్న. కట్ చేస్తే ఇంకా అవలా. తర్వాత శేఖర్ కపూర్ ఫోన్ చేశాను, శేఖర్ నువ్వు రివ్యూ పెట్టి నన్ను పిలవలేదండి, ఐ వాజ్ సో వాంటింగ్ టు సీ ఇట్ అని. ఇది అప్పటికప్పుడు అయిపోయింది. ఆలివర్ స్టోన్ వాజ్ హియర్ సో ఐ జస్ట్ అరేంజ్ ఇట్ వెరీ అర్జెంట్లీ, ఐ డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు కాల్. యా అశ్విని టోల్డ్ మీ అంటే అండ్ వాట్ డిడ్ హి సే సినిమా గురించి, వాట్ డిడ్ ఆలివర్ స్టోన్ సే అంటే హి వాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లుకింగ్ అట్ అశ్విని బావే అంటే. సినిమా చూడటం మాని అలా సైడ్ చూస్తున్నాడు. అండ్ హీ సెడ్ షీ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఎవర్ సా. అది పరిస్థితి. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో ఎవడో సమ్ స్టోన్ సూపర్. తర్వాత అదేదో పార్టీ ఇచ్చారు, అది ఆ రోజు రాత్రో ఎప్పుడో సంథింగ్. అక్కడ కూడా జీనత్ అమన్ జాకీ ష్రాఫ్ ఇంట్లో ఉంటే జీనత్ అమన్ వచ్చి వి జస్ట్ కేమ్ ఫ్రమ్ ద పార్టీ ఆలివర్ స్టోన్కి ఇచ్చారు కదా అని. సో జాకీ అడిగాడు, సో వాట్ ఈస్ డూయింగ్ అంటే లాస్ట్ టైం స్వామి వాజ్ ప్రెస్సింగ్ అశ్విని బాబుస్ ఫీట్ అని. అది పరిస్థితి. ఇప్పుడు అమ్మాయి రాముకు సరస్వతి టీచర్ అని ఒక ఆవిడ ఇష్టం ఉండేది చిన్నప్పుడు చాలా. తర్వాత మొత్తం మీదకి ఆవిడని పట్టుకున్నాం, వెతికి ఆవిడ ఎక్కడో దొరికి రాముతో మాట్లాడిద్దామని కూడా అనుకున్నాం, కలవాలని కూడా ట్రై చేస్తే ఆవిడ ఏమన్నారంటే, నేను రాము నన్ను చిన్నప్పుడు చూశాడు, అప్పుడు నేను చాలా అందంగా ఉండి ఆ ఇంప్రెషన్ అలాగే ఉండేవండి, ఇప్పుడు నేను కలిస్తే ఈ లుక్తో నేను కలవనన్నారు. కలవలేదు ఆవిడ, చచ్చిపోయిన తర్వాత ఎంత కన్విన్స్ చేసినా కలవనన్నారు. ఫొటోస్ కూడా ఇవ్వలేదు. అప్పుడు యంగ్ లుక్ ఏది ఉందో అదే ఉండాలని. రామ్ గోపాల్ వర్మ నన్ను తన ఫస్ట్ లవ్ నేను అనేది ఎప్పుడు హిస్టరీలో ఉండిపోవాలి ఆ టాక్. మళ్ళీ కాదు నేను తర్వాత ఆవిడ కలిశాను, ఆవిడ ఎలా ఉన్నారు అవన్నీ వద్దు నాకు. సరస్వతి టీచర్ సెకండ్ స్టోరీ. యా కరెక్ట్. సో మంచి టీచర్ దొరికారు సార్ చిన్నప్పుడు మీకు. కాదు చక్రి, ఆవిడ చూడ ఎక్సైట్ అవ్వలేదు, చాలా ఎక్సైట్ అయ్యారు. రాము స్టేట్మెంట్కి వాళ్ళ పిల్లలందరినీ పిలిచి చెప్పేశారు, ఫొటోస్ అన్ని పడేశారు, కాల్ చేశారంట. నేను ఒక్క ఫోటో ఫోన్లో మాట్లాడినప్పుడు క్లియర్ ఎవిడెన్స్, యు వర్ మై ఫస్ట్ ఎవర్ క్రష్, ఫస్ట్ ఎవర్ లవ్ చెప్పాను. దాని వలన ఆవిడ ఏమన్నారంటే రామ్ గోపాల్ వర్మకి నేను ఫస్ట్ క్రష్ అంటే నా లైఫ్లో అది గొప్ప మెమరీ, అది ఫర్ ఎవర్ అలా ఉండిపోవాలి. ఇప్పుడు రాము నేను కలిస్తే అప్పుడులా నేను ఇప్పుడు ఉండను కదా. రాము ఏమంటాడో తెలియదు, ఓహో మీరు అలా ఉండేవారు ఇప్పుడు ఇలా ఉన్నారని అనేస్తే. తర్వాత ఫొటోస్ అడిగాను నేను, అది ఎందుకు అడిగాను, బుక్ కోసం అడిగాను ఫొటోస్. అడిగితే ఫొటోస్ అన్ని తీసుకెళ్ళి కాల్ చేశారంట, ఎందుకు వాడు చనిపోయాక ఇస్తారేమో అని. అండ్ ఐ ఇమాజిన్ ఈవెన్ నౌ ఐ రిమెంబర్ అ ఫేస్. ఎలాంటి ఫేస్ వెన్ షీస్ స్టాండింగ్ అట్ ద బ్లాక్ బోర్డ్ అండ్ సేయింగ్, ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో సజెషన్ షార్ట్ ఆఫ్, నేను బ్యాక్ బెంచ్ ఉండినాను కదా, అప్పుడు దగ్గరగా చూడండి కొన్ని రోజులు ఫ్రంట్ బెంచ్కి వెళ్ళా. అది పాయింట్. చూడండి నా మెమరీలో అలా ఉండిపోయారు ఆవిడ నిజంగా. ఆవిడ ఒక 8 years ఏజ్ లో ఆవిడ నేను రాము నన్ను అలా ఇలా చూడకూడదు, ఆ యంగ్ లుక్ ఎప్పటికీ రాము ఫేస్ లో ఉండిపోవాలనేసి ఒప్పుకోలేదు. ఫొటోస్ ఇస్తామేమో అని కాల్ చేశారు, ఫొటోస్ రాముకు తర్వాత ఇస్తామేమో అని. ఆవిడ చనిపోయాక, ఆవిడ చనిపోయే ఒక 2 months ముందు అన్ని పట్టుకెళ్ళి మంటలు వేసేస్తారు. సో వన్ ఈజ్ ఇప్పుడు ఇది వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిజం అంటే అలా అనుకోకుండా ఎనీ టైమ్ యూ ఫీల్ లైక్ ఇప్పుడు అనిపిస్తుంది రామిజం లాగే ఇప్పుడు అనిపిస్తే ఇప్పుడు స్వప్న. అయితే ముందు ఏంటంటే రాము గారు, ఫ్రమ్ వాట్ లిటిల్ ఐ అండర్స్టూడ్ విజయ్ గారు చెప్పాక మధ్యలో మీ ఇద్దరమే మాట్లాడుకుంటుండే, నేను అడుగుతుంటా దీని గురించి మీ ఫీలింగ్ ఏంటి. మీరు ఎప్పుడు పెళ్లిని ఆమోదిస్తారు కదా, పెళ్లిళ్ళు కూడా 26 చేశారు, భార్యాభర్త డిషుమ్ వాట్ ఇస్ మీ పరిష్కారం ఏంటి, ఏం చేస్తే బెస్ట్ అంటారు, అలాంటి మొదలుకొని చాలా ఉండొచ్చు ఇంకా అలా టాపిక్స్.
ఒక ఉమెన్ ఫ్రీడమ్ ఎలా ఉండాలి, ఒక మ్యాన్ ఇంత ఫ్రీడమ్ తీసుకుని ఇలాంటి పనులు చేస్తే ఓకేనా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్, ఎలా రియాక్ట్ అవ్వాలి, అలా ఇన్ ద స్కోప్ ఆఫ్ వాట్ హర్ వరల్డ్ ఇస్ బోల్డ్ విషయాలు మాట్లాడుకుంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకుంటాం. అంటే మేము ఎప్పుడు ఇద్దరం కూర్చుని అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం ఇలాంటి. ఇప్పుడు స్వప్న చెప్పి మామూలుగా గంటలు గంటలు, సో అదే ఇప్పుడు కెమెరా ముందు మాట్లాడతాం. నాకు అలా చెప్తావని కాదు, బట్ నేను ఇచ్చే ఒక ఉచిత సలహా పాటించమని అనట్లేదు, నేను కూడా ఎవరి సలహా పాటించను, అది తెలుసు కదా. ఈ భార్యాభర్తలు అన్నాక అన్యోన్యంగా ఉండాలి, అలాంటి లైన్స్ అఫ్ కోర్స్ విజయ్ చెప్పదని నాకు తెలుసు. పాయింట్ ఈ మధ్యన ఒక వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఐ డోంట్ నో వాట్ దే ఆర్ కాల్డ్, కౌన్సిలర్స్. భార్యాభర్తలు అన్యోన్యం, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చా, నిజంగానా, అవునా? బతుకు చిట్కా బండి లేదు. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు రెండు నాకు నచ్చవు. ఇప్పుడు భార్యలు వేరు, నా భార్య వేరు సుబ్బారావు, అది కరెక్ట్. నా భార్య అనేది పర్సన్, భార్యలు అనేది జనరిక్. అది భార్యని గౌరవిస్తాం కానీ నా భార్యని అది. గౌరవించాలి, అలాగే భర్తని ప్రేమిస్తా కానీ నా భర్తని ప్రేమించను. పక్కింటి వాళ్ళ భార్యను ప్రేమిస్తాను, అది దేవా. ఆ మాటకు వస్తే అదే టైంలో ఎదిరింటి వాళ్ళ భార్య కూడా. సార్ అన్నారు కదా సార్, అందరి భార్యని ప్రేమిస్తాను, నా భార్యను తప్ప. మీకు లవ్ దై నేబర్ కోట్ తెలుసా? ఏంటి చెప్పండి అది. లవ్ దై నైబర్, అది మన స్కూల్లో నాట్ కవెట్ దై నైబర్స్, అది ఓకే, అవన్నీ ఓకే. లవ్ దై నైబర్ యాజ్ దే సెల్ఫ్ అంటారు కదా సార్, మీలా మిమ్మల్ని పొరుగు వారి. సో లేటెస్ట్ అడిషన్ ఏంటంటే లవ్ దై నేబర్ బట్ డోంట్ గెట్ కాట్. యా. సో చక్రి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు విజయ్ గారి ఈ ఇజం నుంచి, సిరీస్ నుంచి? మీకు ఏమనిపిస్తుంది? వెరీ సూన్ ఆవిడ షీల్ బి ఇంటర్వ్యూయింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో. నేను ఊరికే బ్యాక్గ్రౌండ్ లో యాక్షన్ నా పర్సనల్ ఫీలింగ్, అన్ని ఎపిసోడ్లో కల్లా ఈ ఎపిసోడే డల్గా ఉంటుంది. ఎందుకు చెప్పనా, మీరు యూ విల్ బి యువర్ సెల్ఫ్ వెన్ యూర్ డూయింగ్ విజయిజం ఫర్ ద నెక్స్ట్. ఎక్కడ యూఆర్ ట్రైంగ్ టు క్యాటర్, రాము గారు ఉన్నారు, యూనో యూ హ్యావ్ టు, ఇక్కడ రాము గారిని అడగాలి, చక్రిని అడగాలి, ఏదో ఇది మాట్లాడాలి అని. సో ఐ బిలీవ్ యూ విల్, మీ స్ట్రాంగ్ వాట్ ఎవర్ కాంటెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు గెట్ క్రియేటెడ్ విల్ బి ఓన్లీ ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్. ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. కానీ నిజంగా యాక్చువల్లీ రాము గారు ఇన్నేళ్లలో ఎప్పుడు నెవర్. ఇప్పుడు స్వప్న అడిగిదో స్వప్న లాంటి వాళ్ళు ఎవరో అడిగితే రాము ఆలోచించి మీరు ఇంక మిమ్మల్ని పట్టుకుని మిమ్మల్ని అడిగి ఒప్పించడం అనేది చాలా పెద్ద టాస్క్, అది అంత ఈజీ కాదు. అదే మీకేనండి, అంతే కదా. కానీ ఇక్కడ ఏంటి, నేను ఒప్పించాను, మీరు వద్దండి నాకు రాముగారి ముందు నేను మాట్లాడలేను అంటే, లేదు చక్రి నేను మిమ్మల్ని కంఫర్టబుల్గా పెడతాను అని ఒప్పించాను. స్వప్నాన్ని ఒప్పించాను. ఏంటి విజయిజం చేయడానికి స్వప్న ఎంత బిజీ. నేనే వేరే ఛానల్స్కి ఏమన్నా అడిగినప్పుడు స్వప్న ఇంక ఒప్పుకోకమ్మా నీకు చాలా ఎక్కువైపోయినాయి, వద్దని చెప్తా ఉంటాను పక్క నుంచి. అలాంటి స్వప్నాని నేను ఛానల్కి ఒప్పించా. ఇప్పుడు నాతో ఒప్పుకోవడానికి ఒక్క రీజన్ కూడా లేదు, నాకు సబ్జెక్ట్ లేదు, ఏమీ తెలియదు, ఏం మాట్లాడినా సమాధానం కూడా చెప్పలేను. అలా ఒప్పించగలగడమే విజయిజం. వావ్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ that not Yes, I think better high than that. That was really a great opportunity. మీ ఇద్దరితో ఇంటరాక్ట్ అవ్వడం నాకు ఇట్ వాస్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అఫ్ విజయ్ గారు బీయింగ్ హియర్ అండ్ విజయ్ గారి వల్ల ఇది అవ్వడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనేది చిన్న మాట కానీ ఓకే, ఇంకా నాకు ఏది ఇంట్రెస్ట్ ఉండదు రాము. అంటే జనరల్గా అమ్మాయిలకు ఉండేవో ఏవో చీరలో నగలో గాసిప్ అవన్నీ ఉండవు. కానీ నేను నాకు హై రావాలంటే ఇదే చక్రి ఇంటర్వ్యూస్, రాము ఇంటర్వ్యూస్, స్వప్నవి, వీళ్ళతో ఉండడం, వీళ్ళతో ఒకటే హై. ఎంఫసైజ్ అవ్వాలి, ఇద్దరు మేధావుల మధ్య నేను ఒక అయోమయం, అది ఇంక్రెడిబుల్ లైన్. అది నేను పాటలో రాము చూసి అంటే నేను జస్ట్ ఈ దీంట్లో కూడా రాము ఇద్దరు మేధావుల మధ్య, ఇది వినలేదురా మొత్తం, ఇద్దరు మేధావుల మధ్య పెరిగిన అయోమయం, చుట్టూతా ఉన్న ఎందరో మేధావుల సావాసం, వైరాగ్యంతో వచ్చిన జ్ఞానోదయం. ఎలా అంటే ఇంతమంది మేధావులు, అందరూ మేధావులే. నేను పెరిగిన రత్నారాము, రత్న స్కూల్ ఫస్ట్, డబుల్ ప్రమోషన్. ఇంకో విధంగా చూస్తే ఒక్కదాన్నే నాకు ఒక మదర్ ఎక్కడ స్టార్ట్ అయింది, రామోయిజంతో ఏదో వస్తుంది లోపల నుంచి కానీ రావట్లా, పుట్టిన పుల్లగా. అది వైరాగ్యం వచ్చేసింది, నాకేం రాదు, నేను ఎందుకు పనికిరాను అని. విజయ్ గారు అక్కడి నుంచి జ్ఞానోదయం. ఆఫ్ ఆల్ ఇంట్లో ఐ థింక్ ఐ నెవర్ ఎవర్ సీన్ హర్ లూజింగ్ బ్యాలెన్స్. అంటే రాము గారు బ్యాలెన్స్ లూజ్ అవుతారని కాదు, ఒక ఇమోషన్ ని చూసా. బట్ విజయ్ గారిని ఎప్పుడు నేను చూడలేదు, జస్ట్ స్టాటిక్.
like that. She maintains it. ఈ రాము చూస్తే ధైర్యం వచ్చేస్తుంది ఇంకా. ఓకే ఓకే సార్. రామ్ గోపాల్ వర్మ గారి మీద నేను రచించిన రామ్ గోపాలాయనం ఇది రామాయణం కాదు అనే పుస్తకం ఎందుకు చదవాలని ఎవరైనా అడిగితే వాళ్లకు నేను చెప్పేది ఒకటే. రామోయిజం వెబ్ సిరీస్లో ఆయన వ్యక్తపరిచిన వివాదాస్పద భావాలు, సమాజానికి మింగుడు పడని ఆలోచనల్లో ఉన్న తర్కాన్ని, సత్యాన్ని, ప్రశ్నించే నైజాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితాలకి ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని నా ఆలోచనలతో, నాదైన శైలిలో ఉదాహరణలతో వివరించాను. అందుకే ఈ పుస్తకం చదివిన వారికి ఆయన భావాల్లో లోతుని, ఆలోచనల్లో అంతర్యాన్ని తమకు తాము కొత్తగా అర్థం చేసుకుంటారని చాలా గట్టిగా చెప్పగలను. ఈ పుస్తకం విజయవాడ బుక్ ఫెయిర్లో అజు పబ్లికేషన్స్ మరియు లోగిలి పబ్లికేషన్స్లో అందుబాటులో ఉంది. అమెజాన్లో కూడా అందుబాటులో ఉంది. 9966060693 అనే నెంబర్కి కాల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఫీజ్ అండ్ ఫ్రీ డెలివరీ చేస్తాను. ప్లీజ్ అందరూ ఈ పుస్తకం కొని చదవండి. మీ రివ్యూస్ని కూడా అమెజాన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.